ఈ సాయంకాలము ఈ యొక్క యవనస్తుల కూడికను ప్రార్థనతో ఆరంభించుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, మహాపరిశుద్ధమైన దేవ, యేసుక్రీస్తు ప్రభువారి మహోన్నతమైన పరిశుద్ధమైన నామములో, అన్ని నామముల కంటే హెచ్చింపబడిన నామములో పరిశుద్ధమైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ మిమ్మల్ని గణపరుస్తూ హెచ్చిస్తూ పూజిస్తూ వస్తుంటున్నాం. ప్రేమగల తండ్రి, ఉదయం నుంచి మీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ గణపరుస్తూ వస్తుంటున్నాము. తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే వందనములు చెల్లిస్తూ వస్తుంటున్నాం. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మీరు మమ్మల్ని ప్రేమ చేత మీరు ఏర్పరచుకున్నందుకే స్తుతిస్తుంటున్నాము. తండ్రి, కాలము సంపూర్ణమైనప్పుడు మీ ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని మా కొరకై మా పాపంలో ప్రాయచిత్తము నిమిత్తమై ఈ లోకానికి మీరు పంపించి మా ప్రభువు ఆ కల్వరి శిలువలో మేము పొందవలసిన ఆ యొక్క శిక్ష యావత్తును దేవా మాకు బదులుగా దేవా అతని మరి శిలువలో భరించుట ద్వారా, సహించుట ద్వారా, అమూల్యమైన రక్తము చిందించుట ద్వారా దేవా మాకు అనుగ్రహించిన పాప క్షమాపణను బట్టి స్తుతిస్తూ మహింపరుస్తుంటున్నాము. తండ్రి, పరిశుద్ధమైన దేవా, మమ్మల్ని ఈ లోకము నుంచి దేవా అతను మరి మమ్మల్ని విడిపించి విమోచించి మీ సొత్తుగా, మీ స్వకీయ సాంపాద్యంగా మీరు మమ్మల్ని చేసుకున్నందుకే స్తుతిస్తూ మహింపరుస్తూ వస్తుంటున్నాం. పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, మా ప్రభు మరణం జయించి తిరిగి లేచుడు ద్వారా దేవా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చి జీవంతో కూడిన నిరీక్షణను మీరు మాకు అనుగ్రహించినందుకే స్తుతిస్తూ మహింపరుస్తుంటున్నాము. తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవా యవనస్తులముగా మేము దేవా అతను మరి నీ వాక్యం చుట్టూ మేము చేరి రాగలటకు మాకు అనుగ్రహించిన తరుణంకే స్తుతిస్తుంటున్నాం. వారం వెంబడి వారము ఈ విధంగా దేవా అతను మరి మీ వాక్యమును మేము వినుటకు దేవా యవనస్తులముగా మాకు అనుగ్రహిస్తుంటున్న ప్రతి తరుణమును బట్టి, ప్రతి సదుపాయమును బట్టి మిమ్మల్ని హృదయమారా స్తుతిస్తూ గణపరుస్తూ మహింపరుస్తూ వస్తుంటున్నాము. తండ్రి, ఈ సాయంకాలమున నీ నామమున ఈ కూడికను మేము ఆరంభిస్తుంటుండగా దేవా కృప చూపించండి. ప్రతి పరిచర్య కావాల్సిన మీ పునరుత్థాన శక్తిని మీరు అనుగ్రహించవలసిందిగా మేము ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. పాటలు పాడుటలో, వాయిద్యములు వాయించుటలో, దేవ వాక్యము చెప్పుటలో దేవా మీ దాసులైన వారందరినీ మీరు అభిషేకించి మీ మహిమ కొరకై పరిశుద్ధపరిచి మీరు వాడుకునవలసిందిగా మేము ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. ఈ సాయంకాలము దేవా తండ్రి మీ మెల్లైన స్వరాన్ని మాకు వినిపింప చేయండి. మేము ఎక్కడ ఉన్నానో దేవా మీ సన్నిధిని మేము సంపూర్ణముగా అనుభవించుటకు కృప చూపించవలసిందిగా మేము ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. ఎంతో భయముతో, భక్తితో దేవా నీ వాక్యమును మేము వినుటకు మీరు ఎంతైనా మాకు సహాయం అనుగ్రహించండి. తండ్రి, వినే చెవిని, గ్రహించే హృదయమును మీరు మాకు అనుగ్రహించవలసిందిగా మేము ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. ఈ దినాల్లో మీరు మాకు అనుగ్రహించిన దేవాతను యొక్క ముఖ్యాంశమును బట్టి కూడా స్తుతిస్తూ మహింపరుస్తుంటున్నాం. హెబ్రీ 6:3 ఆధారం చేసుకొని దేవాతను మరి ఈ దినాల్లో దేవా యవనస్తులుగా దేవాతను మరి మేము ఏ విధంగా నడుచుకోవాలో మీరు మాకు బోధిస్తుంటున్న ప్రతి ఆత్మీయమైన పాఠములన్నిటికై మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ వస్తుంటున్నాము. తండ్రి, ఈ సాయంకాలం కూడా మీ దాసుని కొరకై మేము ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. దేవా పరలోకంలో మీరు మాకు కొరకు ఈ దినము కొరకై దేవా ఏదైతే సిద్ధపరిచి ఉంటున్నారో దేవా మీ హృదయాన్ని మీరు మాకు బయలుపరచండి. మీ ఉద్దేశాలు తెలియజేయండి. తండ్రి, మీ మార్గాలు మాకు చూపించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ప్రతి ఒక్క యవనస్తుని ఎడల మీరు కలిగి ఉన్న పరలోకపు ఉద్దేశములు సంపూర్ణంగా మీరు దేవా తెలియజేసి నడిపించవలసిందిగా మేము ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. దేవా నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కరువును శ్రవిస్తూ వచ్చారు. దేవా మీ వాక్యపు వెలుగు ఈ సాయంకాలంలో మా పైన, మా హృదయాలపైన మీరు ప్రకాశింపచేయవలసిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. దేవా కనికరించండి. మీరు లేకుండా దేవా మీకు బయట మేము ఏమి చేయలేమని ఒప్పుకుంటూ దేవా మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. మీ సన్నిధిని మేము అనుభవించడం కృప చూపించండి. సమస్తమును మీరే దేవా ఆధిపత్యం వహించండి, అధికారం వహించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. పాటలు, వాయిద్యాలను మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. పాటల ద్వారా మీరు మాతో మాట్లాడవలసిందిగా మేము ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. ఈ కొడుకు అంతటినీ మీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ దేవా కనిపించిన అంధకార చీకటి శక్తులను ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున గద్దించి బంధించి దూరపరుస్తూ యొక్క విలువైన అమూల్యమైన రక్తాన్ని మేము కోరుకుంటూ సకలమైన మహిమ, ఘనత, ప్రభావములు నీ నామముకే ఆరోపించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య ఈ యొక్క సియోను గీతాల యవనస్తుల కొరకై ఏర్పాటు చేయబడినటువంటి పాటల్లో నుంచి 35వ పాట. ఈ యొక్క యూత్ రిట్రీట్ సందర్భంగా కూడా ఈ పాట ముద్రించబడింది. మొదటి పాట.
యూత్ రిట్రీట్ దాంట్లో మొదటి పాట. ఆనందముతో స్తుతించెదము, ప్రభు యేసు పాదముల పూజింతుము. ఆనందముతో స్తుతించెదము, ప్రభు యేసు పాదముల పూజింతుము. మరణాంధకారలోయలోన సాతాను చెరలో మరణాంధకారలోన సాతాను చెరలో నేనుండగా, తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి నీ ఘనత కొరకై ఏర్పరచితివి. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి నీ ఘనత కొరకై ఏర్పరచితివి. ఆనందముతో స్తుతించెదము, ప్రభు యేసు పాదముల పూజింతుము. ఆనందముతో స్తుతించెదము, ప్రభు యేసు పాదముల పూజింతుము. నరకాగ్ని పాలాయ నా ప్రాణము, తప్పించుకొను మార్గము లేకుండగా. నరకాగ్ని పాలాయ నా ప్రాణము, తప్పించుకొను మార్గము లేకుండగా. నీ రక్తము కార్చి ప్రాణత్యాగముతో భరించలేని బాధను యోర్చితివి. నీ రక్తము కార్చి ప్రాణత్యాగముతో భరించలేని బాధను యోర్చితివి. ఆనందముతో స్తుతించెదము, ప్రభు యేసు పాదముల పూజింతుము. ఆనందముతో స్తుతించెదము, ప్రభు యేసు పాదముల పూజింతుము. ఈ ప్రతుల్లో నుంచి పాట సంఖ్య 15వ పాట పాడుకుందాం. యేసుక్రీస్తు నిన్ను పిలుచెనుగా రావేలవ యువక అనే పాట పాడుకుందాం. యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా రావేలవో యువక, రావేలవో యువతి. యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా రావేలవో యువక, రావేలవో యువతి. గురిలేని నీ బ్రతుకు ఎరయాయను విరోధికి. గురిలేని నీ బ్రతుకు ఎరయాయను విరోధికి. త్వరపడకుంటే నీవు మరి తప్పదు నరకాగ్ని. త్వరపడకుంటే నీవు
మరి తప్పదునర కాగ్ని నీ హృదయము ప్రభుకిమ్ము ప్రభు జీవము నీదగును నీ హృదయము ప్రభుకిమ్ము ప్రభు జీవము నీదగును యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా రావేలవో యువక రావేలవో యువతి నీ దేహము దేవునిది శుద్ధాత్మకు నిలయమది నీ దేహము దేవునిది శుద్ధాత్మకు నిలయమది ప్రభు కార్పణ చేయనిదే పడగోచును అపవాది ప్రభు కార్పణ చేయనిదే పడగోచును అపవాది నీ హృదయము ప్రభుకిమ్ము ప్రభు జీవము నీదగును నీ హృదయము ప్రభుకిమ్ము ప్రభు జీవము నీదగును యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా రావేలవో యువక రావేలవో యువతి మనమున పని చేయా పనివారలు కావలయు ప్రభువనమున పని చేయా పనివారలు కావలయు వినలేవా ప్రభు స్వరము కనలేవా ప్రభు పొలము వినలేవా ప్రభు స్వరము కనలేవా ప్రభు పొలము నీ హృదయము ప్రభుకిమ్ము ప్రభు జీవము నీదగును నీ హృదయము ప్రభుకిమ్ము ప్రభు జీవము నీదగును యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా రావేలవో యువక రావేలవో యువతి దుర్దినములు రాకముందే స్మరించుము రక్షకుని దుర్దినములు రాకముందే స్మరించుము రక్షకుని ఘనమైన రక్షణను నిర్లక్ష్యము చేయుదువా ఘనమైన రక్షణను నిర్లక్ష్యము చేయుదువా నీ హృదయము ప్రభుకిమ్ము ప్రభు జీవము నీదగును నీ హృదయము ప్రభుకిమ్ము ప్రభు జీవము నీదగును యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా
రావేలవో యువక, రావేలవో యువతి, నీ యౌవన కాలమునా ప్రభు కాడిని మోయవలెన్, నీ యౌవన కాలమునా ప్రభు కాడిని మోయవలెన్, మేలోందెద నాడే జాగేలను యువజనమా, మేలోందెదవినాడే జాగేలను యువజనమా, నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును, నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవము నీదగును. యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా, రావేలవో యువక, రావేలవో యువతి, యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా, రావేలవో యువక, రావేలవో యువతి. పాట సంఖ్య 171 పాట. ప్రేమించుచున్నావా ప్రభు యేసుని, ప్రేమించుచున్నావా ప్రభు యేసుని అనే పాట పాడు. పాట సంఖ్య 171. ప్రేమించుచున్నావా ప్రభు యేసుని అనే పాట పాడుకుంది. ప్రేమించుచున్నావా ప్రభు యేసుని, ప్రేమించుచున్నావా ప్రభు యేసుని, ప్రేమించుచున్నావా ప్రభు యేసుని, ప్రేమించుచున్నావా ప్రభు యేసుని, ప్రేమ స్వరూపి యగు దేవుని, ప్రేమా స్వరూపి యగు దేవుని, శాశ్వత ప్రేమ చూపిన తండ్రిని, శాశ్వత ప్రేమ చూపిన తండ్రిని, ప్రేమించుచున్నావా ప్రభు యేసుని, ప్రేమించుచున్నావా ప్రభు యేసుని, మనము పాపులమై బలహీనులమై శత్రువులమై ఉన్న, మనము పాపులమై బలహీనులమై శత్రువులమై ఉన్న, చచ్చిన పాపిపై కుమ్మరించెను తన గొప్ప ప్రేమను, చచ్చిన పాపిపై కుమ్మరించెను తన గొప్ప ప్రేమను, ఎన్న తరమా ప్రభు ప్రేమన్, ఎన్న తరమా ప్రభు ప్రేమన్, రుచించినవా నీ స్వార్థ ప్రేమన్, రుచించినవా నీ స్వార్థ ప్రేమన్, ప్రేమ
ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని. శిక్షకు పాత్రులమయ్యుండగా సత్యుండు యేసు బదులుగా వచ్చే, శిక్షకు పాత్రులమయ్యుండగా సత్యుండు యేసు బదులుగా వచ్చే, దీనుడుగా కఠిన శిలువపై ప్రేమను రుజువు పరచే, అతిహీనుడుగా కఠిన శిలువపై ప్రేమను రుజువు పరచే, అత్యున్నతమైన ప్రభు ప్రేమన్, అత్యున్నతమైన ప్రభు ప్రేమన్ అనుభవించిన నీవు మరచేదవా, అనుభవించిన నీవు మరచేదవా. ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమ స్వరూపి యగు దేవుని, ప్రేమ స్వరూపి యగు దేవుని, శాశ్వత ప్రేమ చూపిన తండ్రిని, శాశ్వత ప్రేమ చూపిన తండ్రిని. ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, శిష్యుడైన పేతురు వలె వ్యసన పడి బహు దూరమయ్యుండగా, శిష్యుడైన పేతురు వలె వ్యసన పడి బహు దూరమయ్యుండగా, విడువాని తన ప్రేమ ముమ్మారు వెంబాడించుట నేర్పించే, విడువాని తన ప్రేమ ముమ్మారు వెంబాడించుట నేర్పించే, వర్ణింపగలవా ప్రభు ప్రేమన్, వర్ణింపగలవా ప్రభు ప్రేమన్, విశ్వాసించి సాక్షిగా నుండేదావా, విశ్వాసించి సాక్షిగా నుండేదావా. ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమ స్వరూపి యగు దేవుని, ప్రేమ స్వరూపి శాశ్వత ప్రేమ చూపిన తండ్రిని, శాశ్వత ప్రేమ చూపిన తండ్రిని. ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ఆయనను ప్రేమించినచో దైవాజ్ఞలను పాటించుచు, ఆయనను ప్రేమించినచో దైవాజ్ఞలను పాటించుచు, ఆత్మలను తెచ్చుచు సంగముగా సమకూర్చుచు పోషించుము, ఆత్మలను తెచ్చుచు సంగముగా సమకూర్చుచు పోషించుము, ఆత్మ ఫలములను ఫలి
నిరతము ప్రభుని ప్రేమించుమా, నిరతము ప్రభుని ప్రేమించుమా. ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని. ప్రేమ స్వరూపి యగు దేవుని, ప్రేమ స్వరూపి యగు దేవుని, శాశ్వత ప్రేమ చూపిన తండ్రిని, శాశ్వతమై చూపిన తండ్రిని. ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని. ఈ యొక్క ఇంగ్లీష్ ప్రతుల్లో నుంచి హిమ్ నెంబర్ 12, బ్లెస్సెడ్ అష్యూరెన్స్ జీసస్ ఈజ్ మైన్ ఎనేబుల్. దేవుని వాక్యం వినక పూర్వం చివరిగా ఈ ప్రతుల్లో పాట పాడుతుంది. Blessed assurance, Jesus is mine. Oh, what a foretaste of glory divine, here of salvation, purchase of God, born of His Spirit, washed in His blood. This is my story, this is my song, praising my Savior all the day long. This is my story, this is my song, praising my Savior all the day long. Perfect submission, perfect delight, visions of rapture rest on my side. Angels descending bring from above echoes of mercy, whispers of love. This is my story, this is my song, praising my Savior all the day long. This is my story, this is my song, praising my Savior all the day long. Perfect submission, all is at rest. I in my Savior am happy and blessed, watching and waiting, looking above, filled with His goodness, lost in His love. This is my story, this is my song, praising my Savior
long. This is my story. This is my song. Praising my Savior all the day long. బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవి అనే బైబిల్ పల్లవి పాడుకుందాం. నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైనవి చూచునట్లుగా కన్నులు తెరువుము. చూచునట్లుగా కన్నులు తెరువుము. Open thou mine eyes, that I may behold wondrous things out of thy love. Wondrous things out of thy love. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని దేవుని దాసుని ద్వారా విందాం. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క సమయంలో యవనస్తుల కొరకై మరి మనం కొన్ని వారాల గుండా ఒక ధ్యానాంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. అదే మాట మనం ఈ యొక్క సమయంలో చదువుకుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము. మనమంతా కలిసి ఈ యొక్క మాట చదువుకుందాం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 6 verse 3. We are going to read all together. And this we will do if God permit. మరొకసారి చదువుకుందామండి ఒక మాట. And this we will do if God permit. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మనం మిక్కలుగా ప్రేమించు మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయంలో ప్రభువా మరి యవనస్థలముగా నీ మాటలు వినుటకు ప్రభువా చేరి ఉంటుండగా కరుణించండి. మీకు ఆ పరలోక సింహాసనం నుంచి మీరే మాకు మీ మాటలు విడుదల చేయమని కోరుచున్నాం. ప్రభు చిత్తమైతే మనం అలాగున చేయదము. ఈ యొక్క మాటను ప్రభువా మనైనా నీవు సెలవిచ్చినట్లా మేము అలాగ చేయదమనే మాటను తండ్రి మరి కొద్ది సమయం ధ్యానించబోతుండగా కరుణించండి. నీ మాటలు అనుగ్రహించండి. ఓ ప్రభువా శిలో చాటును నన్ను మరుగుపరచండి. అనేకుల ఆత్మీయమైనటువంటి క్షేమాభివృద్ధి కొరకై ప్రభువా నన్ను విరిచి వాడుకొనమని కోరుచున్నాం. ఈ విధంగానైనా కనిపించని అంధకార శక్తులను మనం బంధిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అడివేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనము కొన్ని వారాలు గుండగా ఈ యొక్క మాటలు మనం ధ్యానిస్తున్నాం. మరి ఇఫ్ గాడ్ పర్మిట్ వీ విల్ డూ దిస్. ఈ యొక్క అంశం మీద మరి దైవజనులు అనేక అంశాలు మనతో మాట్లాడుతూ వచ్చినారు. మరి ఈ దినాన మరి ప్రభు మనకి ఇచ్చినటువంటి భారం మరి ఏంటంటే, వాట్ ఈజ్ మై యాటిట్యూడ్ టువర్డ్స్ వాట్ గాడ్ పర్మిట్స్ ఇన్ మై లైఫ్. దేవుడు నా జీవితంలో అనుమతించేటువంటి వాటిపై నా యొక్క వైఖరి ఎటువంటిది. ఈ యొక్క మాటను ఆధారం చేసుకొని మరి దేవుని వాక్యంలో నుంచి కొంతమంది జీవితాలను చూసి ఆ విధంగా మన వైఖరి ఏ విధంగా ఉండాలో మనము చూసుకుందాం. మరి ఈ యొక్క ఫ్రీ టైం చాలా ఎక్కువగా ఉన్న ఈ దినాలలో మరి మనము మన సమయాన్ని ఏ విధంగా వినియోగిస్తున్నాం అనేది కూడా మనం చూసుకోవాలా. మరి దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధాశక్తులతో వినేటువంటి మనసు మనకు ఉండాలా. తర్వాత దేవుని వాక్యము ఎంతో విస్తారంగా మనకు ఆయా రకరకాల ఛానల్స్ ద్వారా వినబడుతున్నప్పుడు మరి దేవుని మాటలు ఏవి అని గ్రహించి వాటిని మనము మన హృదయంలోనికి స్వీకరించగలగాల.
ఈ విధంగా చేయటకు దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని మనం వ్యర్థం చేసుకోనకుండా మరి దాన్ని సద్వినియోగం చేసుకున్నట్టుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. మరి ఈ మాటలు వింటున్న నీవు ఈ మాటలు మరి ఎవరికో అని వదిలివేయద్దు, కానీ ఈ యొక్క సమయంలో దేవుడు నీతో సూటిగా మాట్లాడుకుంటుండగా మరి ఈ మాటలను మరి పెడచెవిని పెట్టక మరి ఎంతో భయముతో భక్తితో ఈ మాటలను నీవు విని మరి ఈ యొక్క మాటలను దేవుని మాటలుగా స్వీకరించుదువుగాక. మరి ప్రతి యవనస్తుడు కూడా ఈ యొక్క జీవితంలో కొన్ని వాటిని ఎంతో అధికంగా ఇష్టపడేవాడుగా ఉంటాడు. ఉదాహరణకు మరి ఎవరైనా మెచ్చుకోవాలి, ఎవరైనా నన్ను గణపరచాలి, ఎవరైనా నన్ను సన్మానించాలి అనే ఆశ మరి ఎవరికి ఉండకపోదు. మరి ఎవరైనా నిన్ను వచ్చి పొగుడుతున్నప్పుడు నాకు ఈ పొగడతలు వద్దులే, నన్నేమి గణపరచొద్దులే అని మనం అనలేం. మరి పైకి ఓ వద్దులేండి బ్రదర్ అనొచ్చు, కానీ లోపల మాత్రం ఎంతో ఉప్పొంగిపోయే వారంగా ఉంటాం. అదేవిధంగా దేవుని వాక్యంలో మరి కొంతమంది జీవితాలు చూసినట్లయితే దేవుడే వారి జీవితంలో మరి ఘనతను మరి ఎంతో మరి గొప్ప పేరును తెచ్చినవాడుగా ఉంటూ వచ్చినాడు. అది దేవుడు వారి జీవితంలో అనుమతించిన వాడుగా ఉంటున్నాడు. మరి దేవుని వాక్యంలో మరి చూసినట్లయితే మనకు దావీదు గురించి బాగా తెలుసు. మరి ఆయన గొల్యాతును మరి దేవుని కృప ద్వారా మరి సంహరించిన తర్వాత, జయించిన తర్వాత మరి అతని గురించి కొంతమంది ఈ విధంగా మాట్లాడుతూ వచ్చినారు. అదే వాక్యంలో చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనము. 1 Samuel chapter 18 verse 7 చదవండి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే సౌలును పొగుడుతున్నారు, అదేవిధంగా సౌలు కంటే అధికంగా ఎవరు పొగుడుతున్నారు? దావీదును. మరి ఈ మాటలు వినిన ఎవరైనా సరే అబ్బా నన్ను పొగుడుతున్నారు కదని చెప్పేసి ఎంతో సంతోషించేవారుగానే ఉంటారు. అదేవిధంగా అక్కడితో ఆగిపోలేదు, కానీ దేవుని వాక్యంలో మనం ఇంకా గమనించినట్లయితే దేవుడు దావీదునకు తోడై ఉన్నందున అతడు వెళ్ళిన ప్రతి స్థలమందు కూడా దేవుడు అతనికి విజయం అనుగ్రహిస్తూ వచ్చినాడు. మరి ప్రజలందరూ చూస్తూ వచ్చినారు, అబ్బా ఇక దావీదు మరి దేవుని బిడ్డగా ఉన్నాడు, మరి దేవుడు అతనితో ఉన్నాడు, అందుచేతనే మరి దేవుడు అతను ఎంతో విజయం ఇస్తూ వచ్చినాడు అని చెప్పేసి ఎంతో అతన్ని మరి గొప్పగా చూసిన వారుగా కూడా మనం చూస్తుంటాం. మరి ఒకానొక సమయంలో మరి సౌలుకు దురాత్మ పట్టినప్పుడు అతన్ని ఆ యొక్క దురాత్మ నుంచి విడిపించడం కొరకై ఎవరైనా మరి ఆ యొక్క చమత్కారంగా మరి ఆ యొక్క మరి హార్ప్ని వాయించగలవారు ఎవరైనా ఉన్నారా అని చూసినప్పుడు ఆ యొక్క సౌలు సేవకులలో ఒక వ్యక్తి అంటాడు. మరి అతడు మరి దావీదు గురించి ఎన్నో చెప్తాడు. యెషయి కుమారుడు ఉన్నాడు, అతడు చమత్కారంగా వాయించగలడు అన్నీ చెప్పిన తర్వాత అతను ఏమంటాడంటే యెహోవా అతనికి తోడై ఉన్నాడు అని చెప్తాడు. అంటే చూడండి, దేవుడు దావీదు జీవితంలో తనకు తోడై ఉన్నాడు కాబట్టి మరి దావీదు మరి గొప్ప పేరు తను పొందుతూ వచ్చినాడు. బికాస్ గాడ్ వాజ్ విత్ డేవిడ్, డేవిడ్ కుడ్ ఎక్స్పీరియన్స్ ద ఆనర్ ఆర్ ద గ్రేట్ నేమ్ డ్యూరింగ్ హిస్ డేస్. మరి ఇదే దావీదు మరి తన జీవితంలో ఇంకొక మరి ఫేజ్ ఆఫ్ హిస్ లైఫ్ చూసినట్లయితే చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం చదవండి. నాబాలు దావీదు ఎవడు, యెషీ కుమారుడెవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా. చాలండి. ఇక్కడ మరి వినడానికి ఎంతో మరి బాధాకరంగా ఉన్నట్టు మాటలు. ఏంటిది అది? దావీదు ఎవడు? చూడండి, మరి ఇంతకుముందు చదివిన వాక్యంలో ఏం చూస్తూ వచ్చినాము? దావీదు 10,000 కొలదినట్లుగా మరి అతను ఎంతో ఘనపరిచిన వారుగా ఉంటూ వచ్చినారు. మరి దావీదు గొల్యాతును హతమార్చినాడనే విషయం ఆ యొక్క ఇశ్రాయేల్ దేశం అంతట్లో కూడా ఎంతో వ్యాపించినదిగా ఉంటుంది. అయితే అటువంటి సమయంలో దావీదు గొప్ప పేరు పొందినాడు. అయితే ఈ సమయంలో చూసినట్లయితే నాబాలు చేత ఏమనిపించుకుంటూ వచ్చినాడు? దావీదు ఎవడు? తన యజమానుని విడిచి పారిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అంటే దావీదును ఎవరితో పోల్చుతూ వచ్చినాడు? యజమానుని విడిచి పారిపోయిన పనివానితో పోల్చుతూ వచ్చినాడు. మరి ఈ యొక్క మాటలో గమనించినప్పుడు దేవుడు మరి దావీదు జీవితంలో వీటిని అనుమతిస్తూ వచ్చినాడు. మరి అంతేకాకుండా 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు చూడండి. 2వ సమూయేలు గ్రంథము
16వ అధ్యాయము 5-10 వచనములు. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబకుడు గెరా కుమారుడైన షిమీ అనునకుడు అతడి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువుచూ వచ్చెను. ఈ షిమీ నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, సెరూయా కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడవును రాజునగు నిన్ను శపించనేలా, నీ చిత్తమైతే నేను వారిని చేరబోయి వాని తల వంచెదనను. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయుడు, దావీదును శపింపువని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడేవాడని చెప్పి. చాలండి. ఇక్కడ దావీదు మరి తన కుమారుడైన అబ్షాలోము నుంచి పారిపోతున్న సమయంలో మరి అతనితో కూడా ఎంతో బలవంతులైనటువంటి మరి దావీదు సైనికులు ఉన్నప్పుడు ఇక్కడ షిమీ వచ్చి ఏమంటున్నాడు, నరహంతకుడా, తర్వాత చీపో చీపో అని అంటూ ఉన్నాడు, రాళ్ళు ఎగరేస్తూ ఉన్నాడు, మరి ఎంతో దూషణగా మాట్లాడుతూ వచ్చినాడు, శపిస్తూ వచ్చినాడు. అయితే అటువంటి సమయంలో మరి దావీదు ఏమంటూ వచ్చినాడు, యెహోవా సెలవిచ్చినాడు కాబట్టి అతను ఆ విధంగా మాట్లాడుతూ వచ్చినాడు. అంతేగాని మరి షిమీని వెళ్ళి చంపేయండి అని చెప్పేసి ఆ యొక్క సెరూయా కుమారులతో అనలేదు. అంటే ఇంకా మనం బాగా గమనించినట్లయితే ఇక కీర్తనలు గ్రంథం మనం గమనించినట్లయితే పైన ప్రతి అధ్యాయం మీద ఏ సమయంలో ఎవరు రాశారా కీర్తన అనేది రాయబడుతూ ఉంటుంది. మరి దావీదు అన్నీ బాగున్న సమయంలో కూడా ఎన్నో కీర్తనలు రాస్తూ వచ్చినాడు. మరి ఈ విధంగా అవమానాలు, నిందలు, శ్రమలు వీటన్నిటిలో కూడా వెళ్తూ కూడా మరి అతడు కీర్తనలు రాస్తూ వచ్చినాడు. అంటే దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, గాడ్ ఈజ్ ట్రస్ట్ వర్ది, గాడ్ ఈజ్ ప్రైజ్ వర్ది అట్ ఆల్ టైమ్స్. కాబట్టి మరేమో ఆయనను ఎల్లప్పుడూ మనము స్తుతించవలెను. మరి ఆయన మనను మంచి స్థానంలో ఉంచినప్పుడు, గొప్ప పేరు తెచ్చినప్పుడు, మనకి ఎంతో సన్మానం జరిగినప్పుడు నిజంగానే మనం వెళ్ళి ప్రభువా ఇదంతా నీ కృప వల్లనే నాకు జరిగింది అని చెప్పేసి ఎంతో మరి దేవుని స్తుతించేవారుగా ఉంటాం. అయితే ఈ విధంగా దావీదు వెళ్ళిన అవమానములు ఉండగా, దావీదును చూచి శపించినప్పుడు, దావీదును చూచి రాళ్ళు రువ్వినప్పుడు, ఇటువంటి సందర్భాలలో కూడా మరి మనము దేవుణ్ణి స్తుతించిన దావీదును పోలే మనం కూడా జీవించాలని ఈ యొక్క సమయంలో మనము యవనసనంగా నేర్చుకుంటున్నాం. కాబట్టి the Lord permitted honor in the life of David and he enjoyed it. The Lord permitted shame or curse in the life of David and David obeyed to it. He didn't complain about it. చూడండి, మనము దేవుణ్ణి మరి తిరుగుబాటు చేసి లేదా దేవుని వైపు మరి ఎంతో కంప్లైంట్స్ చేస్తూ ఎప్పుడు గొనుగుతూ సనుకుతూ అటువంటి జీవితం లేకుండా దేవుడు నా జీవితంలో అనుమతించినాడు అని తీసుకొని మనం దాని ప్రకారంగా దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలా. అది దావీదు జీవితంలో మనం నేర్చుకుంటూ. రెండవదిగా, యాజ్ ఎ యంగ్స్టర్ ఐఎమ్ ఆల్వేస్ కీన్ అబౌట్ ప్రమోషన్ కదండి. వాట్ ఎవర్ వర్క్ యూ డూ, యూ వాంట్ ప్రమోషన్ ఇన్ దట్ వర్క్ కదండి. మనం ఏ పని చేసినా కూడా ఎందుకు కష్టపడి చేస్తాము, ఆ యొక్క పనిలో మనకు పదోన్నతి దొరుకుతుందనే ఉద్దేశం చేత ఖచ్చితంగా మనము పనిచేసే వారంగా ఉంటాం. మరి దేవుని వాక్యంలో కూడా మనం చూసినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము 4వ వచనము చదవండి. ఆదికాండము 39వ అధ్యాయం 4వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 39 వర్స్ 4. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. చాలండి, మనం ఇక్కడ ఏక వచనము చదువుతూ వచ్చినాం. యోసేపు ఏమవుతూ వచ్చినాడు, హీ హాస్ బికమ్ ఓవర్ సియర్, మరి పై విచారణకర్తగా అవుతూ వచ్చినాడు. అయితే అంతకుముందు యోసేపు పరిస్థితి ఏంటండి, మరి ఆ యొక్క ఐగుప్తుకు అతడు ఏ విధంగా చెరగొనబడుతూ వచ్చినాడు, ఒక బానిసగా, ఒక స్లేవ్గా మరి యోసేపు ఆ యొక్క ఐగుప్తుకు వెళ్తూ వచ్చినాడు.
ఒక బానిసగా వెళ్ళిన వ్యక్తి మరి ఇక్కడ చదివిన వాక్య ప్రకారం ఏమవుతూ వచ్చినాడు? పొతీఫర్ ఇంటి పైన విచారణకర్తగా అవుతూ వచ్చినాడు. సో ఎందుకు అవుతూ వచ్చినాడు? దేవుడు అతను తోడుగా ఉన్నాడు, మరి అతడు ఆ పనంతట్లో నమ్మకంగా చేస్తున్నాడు. దాన్ని చూచి ఆ యొక్క పొతీఫరు ఆ యొక్క ఇంటి పైన అతనికి అధికారం ఇస్తూ వచ్చినాడు. ఆ విధంగా ఎ స్లేవ్ వాజ్ ప్రమోటెడ్ టు బి అ ఓవర్సియర్ ఇన్ ద హౌస్ ఆఫ్ పొతీఫర్. మరి పొతీఫర్ ఇంటిలో మరి ఒక ఓవర్సియర్ అంటే పై విచారణకర్తగా మరి యోసేపు అవుతూ వచ్చినాడు. అదేవిధంగా ఇదే అధ్యాయంలో చూడండి 20వ వచనం చదవండి. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను, అతడు అక్కడ చెరసాలలో ఉండెను. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఓవర్సియర్ హ్యాస్ బికమ్ అ ప్రిజనర్. మరి యోసేపు తను మరి పై విచారణకర్తగా ఉంటూ వచ్చినాడు. అయితే మనకి ఇక్కడ జరిగిన వృత్తాంతం తెలుసు. అయితే యోసేపు ఏమవుతూ వచ్చినాడు? చివరికి అతను చెరసాలలో ఏ పొతీఫర్ అయితే తన ఇంటి పైన అధికారం ఇస్తూ వచ్చినాడో అదే పొతీఫర్ చేంజ్ చేస్తూ వచ్చినాడు, ఈ యోసేపును చెరసాలలో వేయిస్తూ వచ్చినాడు. చూడండి, ప్రమోషన్ వచ్చింది, వెంటనే ఏమొచ్చింది? డిమోషన్ కూడా వచ్చింది. అంటే మెనీ టైమ్స్ అట్లీస్ట్ ఇన్ దీస్ డేస్ many people, many youngsters, they work day and night so that they can obtain promotion in their professional or secular lives. మరి వారి యొక్క పనులలో బాగా చేసి ఏదో ప్రమోషన్ వస్తుంది కదా అని చెప్పేసి ఎంతో కష్టపడతారు రాత్రి పగళ్ళు. అయితే ఈ దినాలలో మరి ఎంతోమంది ఉద్యోగాలు కూడా కోల్పోయిన వారుగా ఉంటూ వచ్చినారు. మరి ఎన్నో రకరకాల లోన్స్ తీసుకొని అప్పుల బారిన పడి మరి పూట కూడా గడవలేని పరిస్థితి కూడా దిగజారిన వారు కూడా ఉంటూ వచ్చినారు. సో ఈ సమయంలో మరి యోసేపు ఆలోచించవచ్చు చెరసల్లో కూర్చొని, మా ఇంట్లో వాళ్ళని ద్వేషించేవారు ఉన్నారు, వాళ్ళకి నేను అవసరం లేదు. పొతీఫర్ ఇంట్లో అంత నమ్మకంగా చేస్తూ వచ్చినాను, ఇక్కడ కూడా వాళ్ళకి నేను అవసరం లేదు. ఏం చేస్తూ వచ్చినాను? నన్ను చెరసాలలో వేయిస్తూ వచ్చినారు అని చెప్పేసి అతను తన్ను తను నిందించుకోవచ్చు, లేదా ఎంతో నిరుత్సాహపడవచ్చు, మరి ఇక ఎందుకు అనేటువంటి ఆ యొక్క ప్రశ్నలు కూడా తను వెళ్ళి ఉండవచ్చు. అయితే మనము ఆ యొక్క మాటలేమి దేవుని గ్రంథంలో చూడము. అంటే వి డిడ్ంట్ సీ జోసెఫ్ కంప్లైనింగ్ అబౌట్ హిస్ లైఫ్ వెన్ హీ వాజ్ ఇన్ ప్రిజన్. కాబట్టి ఆ చెరసాలలో ఉన్నప్పుడు నన్ను చెరసాలలో వేశారే అని అతను బాధపడినటువంటి ఆ యొక్క పరిస్థితులు మనము గమనించము. ఆ చెరసాలలో ఉన్నప్పటికీ కూడా వేరెవర్ హీ వాజ్ ఆల్వేస్ రిమైన్ టు బి ట్రస్ట్ వర్ది. తను ఎక్కడున్నా కూడా అతడు నమ్మకంగా తను వచ్చినాడు. జైల్లో కూడా ఉండి కూడా హీ కుడ్ అబ్టైన్ ద మర్సీ ఆఫ్ ద జైలర్. ఆ జైల్లో ఉండి కూడా మరి ఆ యొక్క జైలు పైన ఉంటారు కదా, అధికారులు ఉంటారు కదా, వారి దృష్టిలో యోసేపు గొప్ప మంచి పేరు తెచ్చుకునేవాడుగా ఉంటున్నాడు. చూడండి, మరి నీ లైఫ్లో వాట్ ఎవర్ యువర్ గోయింగ్ త్రూ, ప్రమోషన్ వచ్చిందా? సంతోషించు, దేవా నీకెంతో వందనాలని చెప్పిన దేవుణ్ణి స్తుతించు. ఒకవేళ మరి పరిస్థితులు తారుమారయ్యి ఒకవేళ నువ్వు మరి దిగజాని పరిస్థితులు ఉన్నావా, అయినప్పటికీ కూడా దిగులు పడొద్దు. మరి తర్వాత గతి ఏమైందో మనం చూసినట్లయితే యోసేపు గురించి, ఫ్రమ్ ప్రిజన్ హీ హాజ్ బికమ్ ఏమవుతూ వచ్చినాడండి? ప్రైమ్ మినిస్టర్. ఇంకా చెప్పాలంటే రాజు అనే పేరు లేదు కానీ రాజు తర్వాత రాజు. హీ హాజ్ హోల్ కంట్రోల్ ఓవర్ ద కంట్రీ. ఆ యొక్క ఐగుప్తు దేశం అంతటి మీద తనకి అధికారం ఒకటి వచ్చింది. మరి అనేక సార్లు మరి విశ్వాసులంగా ఉన్న మనము మరి అనుకుంటూ ఉంటాం, మరి దేవుడు ఎందుకు ఈ విధంగా నా జీవితంలో అనుమతిస్తూ వచ్చినాడు? నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉంటానే, ఎప్పుడు ఆయన ఆరాధిస్తూనే ఉంటానే, నా గృహంలో ఎప్పుడు కూడా ఆయనను గురించినటువంటి కీర్తనలు పాడుతూనే ఉంటానే, మరి ఎన్నో రకరకాలుగా మంచి పనులు చేస్తూనే ఉంటానే, అయినప్పటికీ కూడా ఎందుకు నా జీవితంలో దేవుడు దీన్ని అనుమతించినాడు అని చెప్పేసి మనము మరి బాధపడే వారంగా, లేదా మనము దేవుడు మన జీవితంలో అనుమతించిన వాటిని దేవునినే తిరిగి ప్రశ్నించే వారంగా ఉంటాం. అయితే we didn't see Joseph complaining about what he had gone through, what God had permitted in his life. He accepted whatever God permitted in his life, and that's why we could see there is a promotion again in his life. చూడండి, మరి దేవుడు తన జీవితంలో అనుమతించిన వాటిపైన అతడు మరి కంప్లైంట్ చేయలేదు, వాటి గురించి బాధపడలేదు, ఎందుకులే అని చెప్పేసి విచారపడలేదు. అయితే
దేవుని బట్టి అతడు నమ్మకంగా ఉంటూ వచ్చినాడు. అదేవిధంగా దేవుడికి అతన్ని హెచ్చిస్తూ వచ్చినాడు. మనము కీర్తనలో చదువుతాం ఒక మాట, ప్రమోషన్ కమ్స్ నేదర్ ఫ్రమ్ ద ఈస్ట్ నార్ ఫ్రమ్ ద వెస్ట్ నార్ ఫ్రమ్ ద సౌత్. చూడండి, మరి యెహోవా ఒకనిని హెచ్చించును. కాబట్టి దేవుడే మనలను హెచ్చించేవాడిగా ఉంటాడు. అయితే దేవుని వాక్యాలు మనం చూస్తాం, యెహోవా మరి తన సమయమందు మనం హెచ్చించినట్లుగా మనం ఏం చేయాలంట, తన బలిష్టమైన, చెప్పండి ఆ మాటలు, తన బలిష్టమైన చేతుల క్రింద ఏ విధంగా ఉండాలా, అణిగి మణిగి ఉండాలా. చూడండి, వెన్ వీఆర్ హంబుల్, వెన్ వీ go through whatever God permits in our life with humbleness, God will definitely exalt us. అదే వాక్యంలో చదువుతాం కదా, నన్ను గణపరచువాని నేను గణపరచెదను. తర్వాత యెషయా గ్రంథంలో మనం చూస్తాం, ఎవడు నా మాట విని వణకుచుండు భయపడుచుండునో వాని యందు నేను దృష్టించి ఉన్నాను. కాబట్టి సో ఈ యొక్క సమయంలో ఇఫ్ గాడ్ పర్మిట్స్ వీ విల్ డూ అనే దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, we should always learn to accept whatever God permits in our life. దేవుడు మన జీవితంలో దేని అనుమతిస్తాడో దానిని అంగీకరించేటువంటిది మనము నేర్చుకోవాలన్నమాట. డోంట్ యాక్సెప్ట్ విత్ గ్రంబ్లింగ్ ఆర్ మర్మరింగ్, యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ గ్రేటెస్ట్ గిఫ్ట్ గాడ్ ఈస్ బెస్టోయింగ్ అపాన్ యూ. ఇదేదో సనుగుతో గొనుగుతో ఇది నాకు ఇచ్చారా అని చెప్పేసి తీసుకునేది కాదు, కానీ అబ్బా దేవుడే నాకు ఇదంతో బహుమానంగా ఇచ్చినాడని చెప్తే మనం దాన్ని తీసుకునే వారంగా ఉండాలన్నమాట. ఆన్ ద సేమ్ లైన్స్ వీ కుడ్ సీ అనదర్ పర్సన్స్ లైఫ్. మరి యాజ్ ఎ యంగ్స్టర్ ఐ వాంట్ నేమ్, ఐ వాంట్ ఆనర్. మనం చదివినటువంటి ఇక యోసేపు జీవితంలో చూసినట్లయితే ఐ వాంట్ ప్రమోషన్. అదేవిధంగా ఎవ్రీవన్ స్ట్రైవ్స్ హార్డ్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితంలో విజయవంతులుగా ఉండాలా. మరి దే వాంట్ ఎక్స్పీరియన్స్ విక్టరీ ఇన్ ఎవ్రీథింగ్ దే అటెంప్ట్. వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా మరి విజయాన్ని రుచి చూడాలనే కోరుకునేవారుగా ఉంటారు. అదే మనము యెహోషువ జీవితంలో చూస్తాం. చూడండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం చదవండి. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. చాలండి. we know the history, what happened in the days of Joshua when they had to face the civilians of Jericho. ఆ యొక్క ఎరికో పట్టణమును మరి ఏ విధంగా యెహోషువ మరి తన దినాల్లో మరి స్వాధీనపరచుకుని దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడో, అక్కడ ఉన్నటువంటి మరి ఎంతో దీర్ఘదేహులు, ఎంతో బలవంతులు, అటువంటి వారి దృష్టిలో మరి వీళ్ళను మీరు చూసినట్లయితే మిడతల్లా కనిపించారు వీళ్ళు. అయితే దేవుడు అటువంటి వారి మీద కూడా ఇశ్రాయేల్ ప్రజలకు ఏమిస్తూ వచ్చినాడు, గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ విజయం ఏ విధంగా పొందుతూ వచ్చినారు, ఏదో కత్తిలో కర్రలో తీసుకెళ్ళి యుద్ధం చేయలేదు. దే హ్యాడ్ ఒబేడ్ వాట్ ఎవర్ గాడ్ టోల్డ్ దెమ్ టు డూ. సో దేవుడు ఏదైతే వాళ్ళకి చేయమని చెప్పినాడో అది వాళ్ళు చేస్తూ వచ్చినారు. ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళు ఎంతో విజయాన్ని ఆ యొక్క గొప్ప ఎరుకో పట్టణం పైన వాళ్ళు పొందుతూ వచ్చినారు. అదే ఇశ్రాయేల్ ప్రజలు ఇదే యెహోషువ కాలంలో మరి 7వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదివినట్లయితే చూడండి, 7వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదవండి. వారిని పంపగా వారు వెళ్ళి హాయిపురమును వేగు చూచి యెహోషువ యుద్ధకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగానున్నారు కదా అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. చూడండి, హాయి అనే ఆ యొక్క పట్టణము చాలా బలహీనమైన, అంటే ఎరుకోతో కంపేర్ చేస్తే అంత బలమైనది కాదు. అయినప్పటికి కూడా వారి ఆ తక్కువ మంది దగ్గర ఇశ్రాయేలు ఏమవుతూ వచ్చినారు, ఓడిపోతూ వచ్చినారు. మన కారణం ఏంటో తెలుసు. ఆకాను దాచుకున్నటువంటి అపవిత్రమైనటువంటిది లేదా శపితమైనటువంటి దానిని బట్టి దేవుడు వారి జీవితంలో నష్టాన్ని తీసుకుంటూ వచ్చినాడు. మరి దీని నుంచి మనం ఏం నేర్చుకుంటాం? వాట్ ఎవర్ గాడ్ కమాండ్స్ us to do, so if we obey, God will definitely give us victory. Whatever God asks us not to keep, not to covet, if we covet that, if we keep that, then there will be a
డిఫీట్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు ఏదైతే మనల్ని చేయమని చెప్తూ వచ్చినాడో దాన్ని చేయటం వల్ల మనము విజయాన్ని పొందేవారంగా ఉంటాం. ఏదైతే దాన్ని ఆశించవద్దు, దాన్ని ముట్టవద్దు, దాన్ని ఉంచుకొనవద్దు అని దేవుడు చెప్పినాడో దానినే ఉంచుకొనట, దానినే ఆశించుట, దానినే తీసుకున్నట ద్వారా మనము ఎంతో మరి ఓటమిని రుచి చూసేవారంగా ఉంటాం. మరి ఇక్కడ 2 రకాలు చూస్తూ వచ్చినాం. యోసేపు జీవితంలో మరి అతడు ప్రమోషన్, డిమోషన్ చూస్తూ వచ్చినాము. యెహోషువ జీవితంలో విక్టరీ, డిఫీట్ చూస్తూ వచ్చినాము. కొంతమంది విశ్వాసులు దీనిని ఏ విధంగా తీసుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ యోసేపు లైఫ్లో నేనున్నాను అనుకోండి, డేవిడ్ ఏదో పాపం చేశాడు, అందుకే దేవుడు అతను ఏం చేస్తూ వచ్చినాడు, చెరసాలలో వేయిస్తూ వచ్చినాడు. డేవిడ్ ఏదో పాపం చేస్తూ వచ్చినాడు, అందుకే దేవుడు అతన్ని ఈ విధంగా శిక్షిస్తూ వచ్చినాడు అని చెప్పేసి మాట్లాడేవారుగా ఉంటారు. బట్ యూ నో వాట్ గాడ్ హ్యాస్ పర్మిటెడ్ ఇన్ యువర్ లైఫ్. మరి వేరే వారి యొక్క మాటలు మనము అంతగా మరి పట్టించుకొని అవసరం లేదు. దేవుడు నీ జీవితంలో ఏది ఎందుకు అనుమతించినాడు అది నీకు బాగుగా తెలుసు. మరి యోసేపు చెరసాలలో ఎందుకు వేయబడుతూ వచ్చినాడు? తను దేవుని కొరకు నమ్మకంగా ఉండి మరి ఇట్టి ఘోరమైన పాపాన్ని ఏ విధంగా చేయగలను అనే స్టాండ్ తీసుకొని అతడు అక్కడ పాపం చేయకుండా పారిపోవటం బట్టి మరి చెరసాలలో వేయబడుతూ వచ్చినాడు. అయితే చూసే బయట ప్రజలకు ఎలా అనిపిస్తుంది, యోసేపు ఏదో ఖచ్చితంగా నేరమే చేసినాడు, ఖచ్చితంగా తప్పే చేసినాడు, అందుకే అతను తీసుకెళ్ళి జైల్లో వేసినాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఆత్మీయంగా నేటి దినాలలో యాజ్ ఎ యంగ్స్టర్స్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ అంటే, వాట్ ఎవర్ గాడ్ పర్మిట్స్ ఇన్ అవర్ లైఫ్ ఇట్ హ్యాస్ మెయిన్లీ 2 రీజన్స్. దేవుడు మన జీవితంలో అనుమతించే వాటికి 2 ముఖ్య కారణాలు ఉంటాయి. అనేక కారణాలు ఉండొచ్చు, అయితే వాటిలో 2 ముఖ్య కారణాలు ఏంటంటే, ఫస్ట్ వన్ ఈజ్ టు కరెక్టస్, మనలను క్రమపరచడానికి వాటిని అనుమతించేవాడుగా ఉంటాడు. అదే యెహోషువ, ఇశ్రాయేల్ ప్రజలు, ఆకాను వీరి జీవితంలో మనము చూసింది. శపితమైనది వారిలో ఉంది, దాన్ని తొలగించుకోవాలి. దే హ్యావ్ టు కరెక్ట్ దెమ్సెల్వ్స్. దట్స్ వై గాడ్ హ్యాడ్ అలౌడ్ డిఫీట్ ఇన్ దేర్ లైఫ్. తర్వాత యోసేపు జీవితంలో 2వ కారణం చూసినట్లయితే, గాడ్ సెండ్స్ ఆర్ గాడ్ పర్మిట్ సమ్ థింగ్స్ టు టెస్టస్, మనలను పరీక్షించడం కొరకే దేవుడు కొన్ని వాటిని అనుమతించేవాడుగా ఉంటున్నాడు. అదే యోసేపు జీవితంలో మనము చూస్తాం. మరి దేవుని కొరకు ఎంత నమ్మకంగా ఉన్నానే, అయితే నాకేమొచ్చిన శిక్ష, చెరసాలలో ఉన్నాను, ఇదా నేను పొందవలసిన ఫలితము అని చెప్పేసి అనుకోలేదు యోసేపు. అయితే ప్రతి విషయంలో కూడా మరి అతను నమ్మకం ఉంటూ వచ్చినాడు కాబట్టి హీ హాస్ ప్రూవెన్ హిస్ ఫెయిత్ అండ్ దట్స్ వై హీ హాస్ గాట్ డబుల్ ప్రమోషన్, అంటే ఎంతో ఉన్నతమైన పద్ధతిను పొందుతూ వచ్చినాడు. చూడండి, పొతీఫార్ ఇంటి పైన పై విచారణకర్తగా ఉండటం మంచిదా, లేదంటే ఐగుప్తు దేశం అంతటి మీద పై విచారణకర్తగా, లేదా మొత్తం అంతా తన కంట్రోల్ ఉండడం, కంపారిటివ్లీ ఏది గొప్పది? టు బి అ కైండ్ ఆఫ్ రూలర్ ఇన్ ద హోల్ రైమ్ ఆఫ్ ఈజిప్ట్ కదండి. ఆ యొక్క ఐగుప్తు దేశం అంతటి మీద అధికారం ఉండటమే గొప్పది. కాబట్టి తలంపు ఏంటంటే ఇక్కడ, ఒకవేళ దేవుడు ఈవెన్ గాడ్ మరి ఇఫ్ హీ అలోస్ డిమోషన్ ఆర్ ఏదైనా పదవి పెరగడం బదులు పదవి తగ్గినా కూడా వీ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ దట్, బికాస్ గాడ్ హ్యాస్ ప్లాన్ మచ్ గ్రేటర్ దాన్ దట్. దానికంటే అధికమైన వాటిని దేవుడి నీ జీవితంలో మరి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అట్టి మైండ్తో, అట్టి యాటిట్యూడ్తో మనము ముందు కొనసాగే వారంగా ఉండాలి. మరి నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, మరి ఒక కంపెనీలో వర్క్ చేసినప్పుడు దే హ్యాడ్ ఇనిషియేటెడ్ వీసా ఫర్ యుఎస్. చూడండి, ఈ టైంలో కూడా ఆ క్రేజ్ ఉంది, ఆ దినాలు ఇంకా ఎక్కువ ఉండేది, అబ్బా అమెరికా వెళ్తున్నాడు అని చెప్పేసి. అయితే నా టీంలో 8 మంది ఉన్నప్పుడు 7 దే గాట్ సెలెక్టెడ్, ఆ అప్లికేషన్ సెలెక్ట్ అయింది, దే గాట్ త్రూ దట్ ప్రాసెస్. నా లైఫ్కి వచ్చేసరికి అసలు నా అప్లికేషన్ ఆ లాటరీలోనే పిక్ కాలేదు. చూడండి, ఇంకా నెక్స్ట్ స్టేజ్ కాదు, అది ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే అది రిజెక్ట్ అయిపోయింది. అంటే అసలు పిక్కే కాలేదు, రిజెక్షన్ కాదు, ఆ లాటరీలో పిక్ కాలేదు అప్లికేషన్. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుంది, టీం వచ్చి అంతా అంటుంటారు, యూ ఆర్ ద వర్ది పర్సన్ టు బి ట్రావెల్ దేర్, బికాస్ ఐ వాజ్ అ డెవలపర్ ఇన్ దట్ ప్రాజెక్ట్. ఆబ్వియస్లీ చూసినట్లయితే ఆ స్కిల్ సెట్ చూసినట్లయితే మోస్ట్లీ ఐఎమ్ ద ఎలిజిబుల్ పర్సన్ టు ట్రావెల్ దేర్, బట్ గాడ్ డెంట్ అలో, గాడ్ డెంట్ పర్మిట్ అట్ దట్ టైం చూసినట్లయితే. మరి దాన్ని బట్టి నేను ఇంకా దేవుడు నన్ను పంపించట్లేదు యూఎస్కి, ఇంక నాకు ఈ దేవుడు వద్దు, నాకు ఇదేమొద్దు అని చెప్పేసి నేను విడిచిపెట్టలేదు. లేటర్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ టుడే ఐ కెన్ సే దట్ ఐ హ్యావ్ విజిటెడ్ అట్లీస్ట్ 5 కాంటినెంట్స్. చూడండి,
అంటే ఏదో గొప్ప చెప్పుకునేది కాదు, కానీ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే వాట్ జోసెఫ్ హెజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిస్ లైఫ్. ప్రమోషన్ వచ్చింది, సంతోషమే. తర్వాత వెంటనే డెమోషన్ కూడా వచ్చింది, దాని గురించి విచారపడలేదు. అందుకంటే అధికమైన దేవుడు అతను పొందుతూ వచ్చినాడు అనమాట. కాబట్టి నీ లైఫ్లో కూడా ఐ డోంట్ నో వాట్ ఎక్స్పీరియన్సెస్ యు ఆర్ గోయింగ్ త్రూ. అయితే నెవర్ బీ డిప్రెస్డ్, డిమోటివేటెడ్. గాడ్ విల్ డెఫినెట్లీ ఎగ్జాల్ట్ యూ. గాడ్ విల్ కీప్ యూ వేర్ యూ మస్ట్ బీ. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే దేవుడు నిన్ను ఉంచేవాడుగా ఉంటాడు. కాబట్టి ఎక్కడ నిరాశ పడక, మరి జనాలు రకరకాల మాట్లాడుతూ ఉంటారు, వీ షుడ్ ఇగ్నోర్ దెమ్ అంటే. కాబట్టి దేవుడు నీ వాక్యం ద్వారా నీతో మాట్లాడా, దాన్ని అంగీకరించు. ఒకవేళ దేవుని దైవజనులు వాక్యపరంగా నేను గద్దించినారా, దాన్ని స్వీకరించు. అంతేగాని ఎవరో ఏదో మరి నీ విశ్వాసంలో కొరత చూపించినారనో, లేదంటే నీ వెళ్తున్న పరిస్థితులు బట్టి నిన్ను చిన్నచూపు చూస్తున్నారనో ఆ యొక్క మాటల గురించి మనము పట్టించుకునే అవసరం లేదనమాట. టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ జోసెఫ్ వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్స్. కాబట్టి గాడ్ విల్ డెఫినెట్లీ గివ్ యూ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. తర్వాత ఇంకొకరి జీవితం చూద్దాము. సరే, ఇప్పటివరకు మనం ఏం చూస్తూ వచ్చినాం ఒకసారి విల్ జస్ట్ రివైజ్. ఫస్ట్ ఏం చూస్తూ వచ్చినామండి? డేవిడ్ లైఫ్లో అతడు ఘనత పొందుతూ వచ్చినాడు. అదేవిధంగా ఎంతో ఘనహీనంగా లేదా ఎంతో చులకనగా మాట్లాడుతూ వచ్చినారు ఆ యొక్క నాబాలు కానీ, షిమే అయితే శపిస్తూ వచ్చినాడు. అయితే రెండు పరిస్థితుల్లో కూడా గాడ్ వాజ్ విత్ డేవిడ్, అండ్ డేవిడ్ ఆల్సో చోస్ టు ట్రస్ట్ ఇన్ ద గాడ్, అండ్ డేవిడ్ నెవర్ సీజ్ టు ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుని స్తుతించుటలో దావీదు ఏ పరిస్థితిలో కూడా అతను వెనుకంజ వేయలేదు. ఆ యొక్క అదుల్లాం గుహలో నేను చదివిన ప్రకారంగా బర్జిల్ అయ్యి రకరకాల వాళ్ళు ఏదో ఆహారం తీసుకొస్తూ వచ్చినారు, తినేవాడు. అక్కడ ఒక చిన్న సరస్సు కూడా ఉందంట, ఆ నీళ్ళు తాగేవాడంట. మళ్ళీ ఏం చేసేవాడంట? కూర్చొని కీర్తనలు రాస్తూ ఉండేవాడంట. అంటే నో మ్యాటర్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్స్ హీ హాస్ గోయింగ్ త్రూ, బట్ స్టిల్ హీ చోస్ టు ప్రైజ్ ద లార్డ్ విత్ ద సామ్స్. ఆ యొక్క కీర్తనల దేవుణ్ణి స్తుతించుట లేదా ప్రార్థించుట అతడు మరి మానలేదనమాట. అది మన దావీదు జీవితంలో నేర్చుకునేది. రెండోది ఎవరు చూస్తూ వచ్చినాము? యోసేపు. మరి గాడ్ విల్ గివ్ యూ ప్రమోషన్ కమ్స్ ఫ్రమ్ ద గాడ్. అదేవిధంగా ఒకవేళ పదోన్నతి పోయి తిరిగి అది పడిపోయినట్ల ఒకవేళ తిరిగి మనము తక్కువ జాబ్లోకి వచ్చినా కూడా దాని గురించి మనము విచారపడిన అవసరం లేదు. అత్యధికమైనటువంటి దేవుడు మనకు సిద్ధపరిచినాడు కాబట్టి దాన్ని మనకు దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. మూడవదిగా ఎవరి చూస్తూ వచ్చినాము? యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు. మరి దేవుడు వారి జీవితంలో విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఎరుకో విషయంలో చూసినట్లయితే అదే దేవుడు వారి జీవితంలో ఓటమిని తీసుకొచ్చినాడు. ఎందుకు? టు కరెక్ట్ దెమ్. కాబట్టి వారు శపితమైన దాన్ని వారి జీవితం తొలగించుకోవాలని చెప్పేసి దేవుడు మరి ఆ యొక్క ఓటమిని అనుమతిస్తూ వచ్చినాడు. మరి నీ జీవితంలో దేవుడు ఏది అనుమతించినాడో అది ఎందుకు అనుమతించినాడో పరీక్షించుకోవాలా. ఈజ్ ఇట్ బికాస్ గాడ్ ఈజ్ కరెక్టింగ్ మీ? దెన్ వీ మస్ట్ ఒబే టు దట్. ప్రభువా నన్ను క్రమపరచు అని చెప్పి మనం దేవుని అడగాల. ఇఫ్ ఇట్ ఈస్ బికాస్ టు టెస్ట్ యువర్ ఫెయిత్, వీ మస్ట్ నాట్ కంప్లైన్, వీ మస్ట్ స్టిల్ పర్సిస్ట్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. కాబట్టి మరి కంప్లైంట్ చేయకుండా అదే విశ్వాసం ఇంకా బలంగా స్థిరంగా మనము కొనసాగుతూ ఉండాలి. ఈ విధంగా చూస్తూ వచ్చినాం. తర్వాత మరి యవనస్తులలో ఇంకొకటి ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అంటారు. అంటే నేను చెప్పింది వేరే వాళ్ళు ఫాలో అయ్యారనుకోండి, ఎలా ఉంటుంది? మనకెంతో గొప్పగా ఉంటుంది. ఐ కుడ్ ఇన్ఫ్లుయెన్స్ సో మెనీ పీపుల్ అనేటువంటి భావన మనలో ఉంటుంది. దేవుని వాక్యంలో కూడా దేవుని వాక్యాన్ని లేదా దేవుని మాటలను ప్రజలకు చెప్పినప్పుడు వారి స్పందన ఏ విధంగా ఉంది అనే దాన్ని కొన్ని మాటలు చూద్దాం. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనము. 2nd Book of Kings chapter 22 verse 8. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము నాకు దొరికినని షాఫాను అని శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించెను. అతడు దానిని చదివి రాజు నొద్దకు తిరిగి వచ్చి, మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయంలో అధికారులై పని జరిగించు వారి చేతికి అప్పగించిరని వర్తమానము తెలిపి. చూడండి, ఇక్కడ మరి దేవుని మాటలు ఉన్నటువంటిది మరి తీసుకొని ఎవరి దగ్గరకు వస్తున్నారు? రాజు దగ్గరకు వచ్చి చెప్తూ వచ్చినారు. ఆ యొక్క మాటలు వినిన తర్వాత ఆ యొక్క రాజు స్పందన ఏ విధంగా ఉందండి?
మనము కింద వచనాలు చదివినట్లయితే అతడు తను మరి దేవుని సన్నిధిలో మెత్తని హృదయం గలవాడై ఆ యొక్క మాటలకు అతడు స్పందిస్తూ వచ్చినాడు. అంటే ఆఫ్టర్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ హార్ట్ హ్యాస్ బికమ్ వెరీ సాఫ్ట్. అంటే ఎంతో మెత్తని హృదయం, అంటే ఆ యొక్క మాటలకు సరి అయినటువంటి విధానంలో తను స్పందిస్తూ వచ్చిన వానుగా మనం చూస్తాం. అది ఎవరి కాలంలో జరిగింది? యోషియా. మరి తర్వాత తన లైఫ్లో చూసినట్లయితే దేవుడు అతను ఎంతగానో హెచ్చించిన వానుగా ఉంటూ వచ్చినాడు. అంటే ఇక్కడ తలంపు ఏంటంటే హిల్కియా, షాఫాను వీరు వచ్చి ఆ యొక్క మాటలు చెప్పినప్పుడు దే హ్యావ్ రిసీవ్డ్ వెరీ గుడ్ రెస్పాన్స్ టు వాట్ ఎవర్ గాడ్స్ వర్డ్ దట్ వాస్ బీన్ టోల్డ్ దేర్. అక్కడ చెప్పబడిన దేవుని మాటలు హిల్కియా కానీ షాఫాన్ వీళ్ళు చెప్పినప్పుడు వాటికి సరైన స్పందన వీళ్ళు పొందుతూ వచ్చినారు. అదేవిధంగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా. ఇక్కడ ఆఫ్టర్ హియరింగ్ ద గాస్పల్ షేర్డ్ బై పీటర్, దోస్ హూ హర్డ్ దట్ గాస్పల్ దే వర్ ప్రిక్డ్ ఇన్ దేర్ హార్ట్. వారి హృదయములో నొచ్చుకొని, ఆ విధంగా పేతురు దేవుని వాక్యం పంచుకున్నప్పుడు ఆ యొక్క మాటలు వినిన వారు తమ హృదయంలో నొచ్చుకొని మేమేం చేయాలా అని వచ్చి అడుగుతూ తర్వాత మారుమనసు పొంది బాప్తీసం తీసుకొని ఆ దినంలో ఇంచుమించు ఎంతమంది సంఘంలో చేర్చబడుతూ వచ్చినారు? 3,000 మంది. చూడండి, దేర్ ఈస్ వెరీ గుడ్ అండ్ ట్రెమెండస్ రెస్పాన్స్ ఫర్ ద వర్డ్ ప్రీచ్డ్ బై పీటర్. పేతురు మరి ఏదైతే వాక్యం పంచుకుంటూ వచ్చినాడో దానికి ఎంత మంచి స్పందన మనం చూస్తూ వచ్చినాం. తర్వాత చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా నేరియా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నిటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకంలో వ్రాసెను. ఇక్కడ బారూకు, ఇర్మియా ఇద్దరు వ్యక్తులు చూస్తున్నాం. మరి ఇర్మియా చెప్పిందంతా బారూకు ఏం చేసి వచ్చినాడు? దానంతా రాస్తూ వచ్చినాడు. రాసి ఎక్కడ తీసుకొస్తాడు? అక్కడ పెద్దలు ఉంటారు, వాళ్ళకి ఇస్తారు. ఆ యొక్క పెద్దలు ఏం చేస్తారు? ఆ మాటలను తీసుకెళ్ళి రాజుతో చెప్తారు. అక్కడ రాజు వాటిని విని తాను చేసిన పని ఏంటంటే చూడండి, ఇదే ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయంలోనే 24వ వచనం చదవండి. రాజైనను ఈ మాటలన్నిటినీ వినిన అతని సేవకులలో ఎవరైనాను భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు. అక్కడ దేవుని మాటల వాళ్ళు ఏం చేయలేదు? భయపడలేదు. తర్వాత వచనాలు చదివినట్లయితే మరి ఈ యొక్క ఇర్మియాను ఆ యొక్క బారూకును వాళ్ళు ఏం చేయాలనుకున్నారు? పట్టుకొని వాళ్ళని మరి శిక్షించాలని చెప్పేసి అనుకుంటూ వచ్చినారు. అయితే 26వ వచనం చదవండి. లేఖికుడైన బారూకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొనవలనని రాజవంశస్థుడగు యెరహ్మెయేలునకు అజ్రియేలు కుమారుడైన షెరయాకును అబ్దేయేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించను గాని యెహోవా వారిని దాచెను. చూడండి, మనం ఫస్ట్ చదివిన మాటలలో యోషియా కాలంలో దేవుని మాటలు వినగానే యోషియా ఏం చేసి వచ్చినాడు? తను తగ్గించుకుంటూ వచ్చినాడు. దేవుని మాటలు సరైన స్పందన ఇస్తూ వచ్చినాడు. అయితే అదేవిధంగా పేతురు దినాలలో కూడా ఆ వాక్యం చెప్పగానే అనేక మంది తమ హృదయంలో నొచ్చుకున్న వారే దేవుని అంగీకరించిన వారుగా ఉన్నారు. ఎంతో మంచి స్పందన ఉంటూ వచ్చింది. అయితే చదివిన ఈ భాగంలో ఇర్మియా సమయంలో బారూకు ఇర్మియా కాలంలో ఏం జరుగుతూ వచ్చింది? దేవుని మాటలు చెప్పిన ఆ యొక్క మాటల వాళ్ళు లక్ష్య పెట్టలేదు, వాళ్ళు తగ్గించుకోలేదు. దానికి ప్రతిగా ఏం చేసి వచ్చినారు? బారూకును ఇర్మియాను పట్టుకొనవలనని వాళ్ళు ప్రయత్నిస్తూ వచ్చినారు. అయితే దేవుడు వాళ్ళను మరుగు చేస్తూ వచ్చినాడు. గాడ్ హిట్ దెమ్ అని చెప్పేసి మనము చూస్తాం. తర్వాత ఇదే ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 6వ వచనం చదవండి. వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలోనున్న రాజకుమారుడగు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. చూడండి, ఇక్కడ ఇంకో మాట, ఇది ఎంతో దుఃఖకరమైనది. ఇంకా ఇర్మియా ఆ యొక్క దేవుని మాటలు ఆ యొక్క రాజుకు చెప్తూ వచ్చినాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారు? ఆ యొక్క ప్రిన్సెస్ అని ఉంటుంది అనమాట. అక్కడ ప్రిన్సెస్ వాట్ దే డిసైడెడ్, దే పుట్ హిమ్ ఇన్ ద మైరీ క్లే. ఆ యొక్క బురద ఉన్నటువంటి దాంట్లో అతన్ని
వేస్తూ వచ్చినారు. హీ వాజ్ అట్ ద బ్రింక్ ఆఫ్ హిస్ డెత్, అంటే ఇంకా ఆ బురద మునిగిపోతూ వచ్చినాడు. ఆ సమయంలో ఎబెద్ మెలెక్ అనే వ్యక్తి రాజు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. ఈ విధంగా ఇర్మియా అందులో వేశారు, అతడు చనిపోయేలా ఉన్నాడని చెప్పినప్పుడు రాజు ఏం చేస్తాడు, నీతో కొంతమంది తీసుకువెళ్ళి ఇర్మియాను బయటికి తీసుకురా అని చెప్తాడు. అంటే ఇక్కడ తలంపు ఏంటంటే, యాజ్ ఎ యంగ్స్టర్ వాట్ ఐ ఫీల్ ఈస్, నేను ఏదైతే మాటలు చెప్తానో అది విన్న వాళ్ళు మంచి స్పందన చూపించాలా. మై వర్డ్స్ షుడ్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అదర్స్ అనేది ఎక్కువగా మనము ఆలోచించేది. చూడండి, గ్రేటెస్ట్ స్పీకర్స్ ఉంటారు, గొప్ప గొప్ప వక్త అంటారు, ఆరేటర్స్. మరి ఫర్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ హ్యాస్ కమ్ అండ్ అటెడ్ సమ్ వర్డ్స్. ప్రజలు ఏం చేస్తారు, అబ్బా బిల్ గేట్స్ చెప్పాడని చెప్పేసి వాటిని ఎంతో మరి గొప్పగా చూసేవారుగా ఉంటారు. అదేవిధంగా సమ్ బిగ్ గాయ్ హ్యాస్ కమ్ అండ్ షేర్డ్ సమ్ వర్డ్స్, వాటిని ఎంతో ఒక ఇన్స్పైరింగ్ వర్డ్స్గా, మోటివేషనల్ వర్డ్స్గా రకరకాలుగా మరి పత్రికలు మనము చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇర్మియా కాలంలో ఆ యొక్క మాటలు చెప్పగానే దానికి మంచి స్పందన బదులుగా తిరిగి తన ప్రాణానికే నష్టం తెచ్చేవారుగా ఉంటూ వచ్చినారు. నో మ్యాటర్ వాట్స్ ద కాన్సిక్వెన్సెస్, స్టిల్ గాడ్స్ పీపుల్ స్టూడ్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పరిస్థితులు ఏది దేవుడు అనుమతించినా సరే అన్ని సందర్భాల్లో కూడా దేవుని మాటలను ప్రజలకు చెప్పుటల్లో వాళ్ళు వెనుకంజ వేయలేదు. దీన్ని బట్టి యవనస్తునిగా నేనేం నేర్చుకుంటానంటే, ఒకవేళ ఇఫ్ గాడ్ హ్యాస్ గివెన్ దిస్ స్పిరిచువల్ టాలెంట్ దట్ షేరింగ్ గాస్పెల్ టు అదర్స్, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ గివింగ్ సర్మన్స్ కమింగ్ టు ద టేబుల్, బట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద షేరింగ్ గాస్పెల్ టు ద పీపుల్. ఏదో ఇక్కడికి వచ్చి బోధలు చేసేవారు నేను చెప్పట్లేదు, కానీ దేవుని స్వార్థను ప్రకటించేటువంటి ఆధిక్యత దేవునికి ఇచ్చినట్లయితే వాట్ ఈస్ ద రెస్పాన్స్ దట్ యుల్ గెట్. మరి కొన్ని చోట్ల ఎలా ఉంటుంది, అబ్బా ఇంకా చెప్పండి బ్రదర్ అన్నట్లుగా ఎంతో ఆసక్తితో వినేవారు ఉంటారు. కొన్ని చోట్ల నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది, దే కేమ్, దే ఆస్క్డ్ మీ టు స్టాప్ ద ప్రీచింగ్. అక్కడ వచ్చి ఇంకా చెప్పొద్దని చెప్పేసి, ఆబ్జేయమని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకించిన సందర్భాలు కూడా ఉంటూ వచ్చినాయి. అందుచేత నేను ఇంకా ఇక్కడ నాకు ఈ విధంగా తిరుగుబాటు వచ్చింది, ఇంకెక్కడా వెళ్ళొద్దు, ఎక్కడా చెప్పొద్దు అని చెప్పేసి నేను అనుకోనలేదు. వాట్ ఎవర్ గాడ్ పర్మిట్స్ ఇన్ యర్ లైఫ్ యూ యాక్సెప్ట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. కాబట్టి మంచి స్పందన వచ్చిందా, దేవుని సంతోషించు, దేవుని యందు ఎంతో ఘనపరచు, దేవుని ప్రభువా ఇది నీకే ఘనత అని చెప్పి దేవుని మనము స్తుతించాలా. ఒకవేళ తిరుగుబాటు కానీ ఈ విధంగా ప్రాణానికే నష్టం తెచ్చేంత ఇదిగా వచ్చిందా, దాంట్లో కూడా దిగులు పడకు. లార్డ్ హ్యాస్ హిడ్ జెరెమియా, లార్డ్ హ్యాడ్ సెంట్ ఎబెద్-మెలెక్ టు రెస్క్యూ హిమ్ ఫ్రమ్ ద డంజన్. కాబట్టి వాటి నుంచి మరి ప్రాణాపాయంలో ఉన్నటువంటి ఇర్మియాను రక్షించకు దేవుడు ఎబెద్-మెలెక్ని పంపిస్తూ వచ్చినాడు. అదేవిధంగా బారూకు సమయంలో దేవుడే వాళ్ళని మరుగు చేస్తూ వచ్చినాడు. అదేవిధంగా చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం నుంచి 58వ వచనం చదవండి. వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండి కొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండుటను చూచి ఆకాశము తెరవబడ్డడియు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. చాలండి, ఇక్కడ చూసినట్లయితే స్టెఫను దేవుని కొరకై మరెంతో నమ్మకంగా జీవించిన వ్యక్తి. మరి అతడు ఏం చేస్తూ వచ్చినాడు, ఏ విధంగా ఇశ్రాయేల్ ప్రజలు మరి జీవిస్తూ వచ్చినారు, ఏ విధంగా యూదులు యేసు ప్రభువును మరి శిలకు అప్పచెప్తూ వచ్చినారు, ఈ విధంగా ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత ఇంగ్లీష్లో ఏముందంటే దేవర్ కట్ ఇన్ దేర్ హార్ట్ అని ఉంది. మరి తెలుగులో అయితే వారు కోపపడి అని ఉంది, కానీ ఇంగ్లీష్లో దేవర్ కట్ ఇన్ దేర్ హార్ట్. మరి అపోస్తల కార్యం 2వ అధ్యాయం చూస్తూ వచ్చినాము, దేవర్ ప్రిక్డ్ ఇన్ దేర్ హార్ట్ అని చూస్తూ వచ్చినాం. అక్కడ వారు హృదయంలో నొచ్చుకొని దేవుని మాటలు అంగీకరించి రక్షించబడుతూ వచ్చిన ప్రజలు పేతురు కాలంలో, స్టెఫను కాలంలో, స్టెఫను ఈక సమయంలో ఏం జరుగుతూ వచ్చింది, వారు మరి మండిపడే కోపంతో మరి ఏకంగా వచ్చి ఏం చేస్తూ వచ్చినారు, స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపుతూ వచ్చినారు. మరి ఇదే మిషనరీస్ లైఫ్లో కూడా జరుగుతున్నది. ఎంతోమంది మిషనరీలు తమ ప్రాణాలను దేవుని రాజ్య వ్యాప్తి కొరకై అప్పచెప్తూ వచ్చినారు. మరి ఈ దినాన మన చేతిలో ఈ బైబిల్ ఉండి మనం ఈ విధంగా ఒక మరి మందిరము అని చెప్పబడేటువంటి దాంట్లో చేరి దేవుని ఆరాధించగలుగుతున్నాము, దేవుని స్తుతించగలుగుతున్నాము, దేవుని మాటలు వినగలుగుతున్నాము ఎంతో స్వేచ్ఛగా. అంటే
దాని వెనకాల ఎంతోమంది మిషనరీల యొక్క ప్రాణ క్రయం ఉంది. వారు దేవుని కొరకే మరి హతసాక్షులుగా వాళ్ళు జీవించిన దానిని బట్టి మనం ఈ దినాన ఈ విధంగా ఉంటూ గలిగే ఈ యొక్క స్వేచ్ఛ మనము అనుభవిస్తున్నాం. కాబట్టి మరి ఈ యొక్క స్టెఫెను కాలంలో ఆ యొక్క మాటలకు వాళ్ళు సరిదిద్దుకోలేదు, క్రమపరుచుకోలేదు, వాటిని అంగీకరించలేదు, కానీ తిరిగి చెప్పిన వ్యక్తినే వాళ్ళు హతమారుస్తూ వచ్చినారు. మరి యవనస్తునిగా మరి దీన్ని బట్టి నేనేం నేర్చుకోవాలా? యాజ్ లాంగ్ యాజ్ గాడ్ ఈజ్ పర్మిటింగ్ మీ టు షేర్ ద గాస్పల్, ఐ మస్ట్ నాట్ షట్ మై మౌత్. కాబట్టి ఎంతవరకు అయితే దేవుని సువార్త ప్రకటించేటువంటి ఆ యొక్క ఆధిక్యత, ఆ యొక్క పనిని దేవుడు మన అనుమతిస్తూ వచ్చినాడో మౌనంగా ఉండకూడదు. మరి ప్రకటించడం అంటే గోడల మీద చెప్పేదే కాదు. యూ కెన్ షేర్ యువర్ లైఫ్ స్టోరీ విత్ యువర్ నైబర్, విత్ యువర్ కలీగ్, విత్ యువర్ స్టూడెంట్, విత్ యువర్ ఫెలో క్లాస్మేట్, ఎవరైనా సరే. సో యాజ్ లాంగ్ యాజ్ ఇట్ గివ్స్ సాల్వేషన్ టు ద అదర్స్, నెవర్ సీజ్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి వేరే వ్యక్తుల్ని ఆత్మీయంగా వాళ్ళని బలపరిచేదిగా లేదా రక్షణ మార్గం తెచ్చేదిగా ఉన్నట్లయితే దయచేసి దేవుని మాటలు పంచుకున్నట్లో మరి వచ్చే కాన్సిక్వెన్స్ని బట్టి ఆలోచించక మరి దేవుని ఒక నమ్మకంగా మీరు మరి వాక్యాన్ని పంచుకోవాల్సిందిగా, సువార్త ప్రకటించవలసిందిగా నేను కోరుతున్నాను. నా లైఫ్లో కూడా మరి దేర్ ఆర్ సినారియోస్ వేర్ పీపుల్ గ్యాదర్ యాజ్ అ ఫ్లాక్ అండ్ ప్రైజ్ మీ లైక్ ఎనీథింగ్. అంటే వాక్యం చెప్పి రాగానే చాలామంది యవనస్తులు వస్తారు, అన్నా అదన్నా చాలా బాగుందని అదని చెప్తారు. అంటే పైకేమో ఆల్ గ్లోరీ టు గాడ్, ఇదంతా దేవుని మహిమ, నాదేముంది అనొచ్చు, కానీ లోపల అబ్బా ఇంతమంది వచ్చారు, ఇంతమంది పోగొడుతున్నారని చెప్పేసి సంతోషించిన సమయాలు లేవని చెప్పను. ఐఎమ్ నాట్ అన్ ఎక్సెప్షన్. ఐ ఆల్సో వాజ్ వెరీ హ్యాపీ వెన్ పీపుల్ గ్యాదర్ అరౌండ్ మీ అండ్ ప్రైజ్డ్ మీ. అయితే కొన్ని సందర్భాలలో దేర్ ఆర్ పీపుల్ సరైన స్పందన కూడా లేని వారుగా ఉంటూ వచ్చిన సందర్భాలు కూడా ఉంటూ వచ్చినాయి. సో ఐ జస్ట్ హ్యావ్ టు సే సారీ, క్షమించండి. మరి ఒకవేళ ఈ మాట మీరు నొప్పించినట్లయితే మరి ఇది నా మాటలు కాదు. సి, నెవర్ టేక్ యాజ్ అ వర్డ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, టేక్ ఇట్ యాజ్ అ వర్డ్ ఫ్రమ్ గాడ్. ఆ యొక్క దినాలలో ఇర్మియా కావచ్చు, లేదా ఎంతోమంది ప్రవక్తలు వాళ్ళు వచ్చి వాక్యం చెప్తున్నారు, దేని మాట చెప్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ దట్ జెర్మియా స్పీకింగ్ ఆర్ మోజెస్ ఈజ్ స్పీకింగ్ ఆర్ ఆరన్ ఈజ్ స్పీకింగ్ ఆర్ సమ్వన్ ఎల్స్, ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి అట్టి ఆ మనసు మనకు కలిగినప్పుడు ఏదో నేను చెప్పానని తీసుకోవద్దు, ఇది దేవుని వాక్యంగా తీసుకున్నప్పుడు దట్ విల్ డెఫినెట్లీ వర్క్ ఇన్ యువర్ లైఫ్. మరి దేర్ ఆర్ 2 responses. They were pricked in their heart, they were cut in their heart. Those who were pricked in their heart, they accepted the Lord and they were added to the church. Those who were cut in their heart, they were very angry on Stephen and stoned Stephen. చూడండి, మరి దేవుని మాటలకు 2 రకాలుగా స్పందించిన వారు ఉన్నారు. హృదయంలో నొచ్చుకొని దేవుని అంగీకరించిన వారు ఉన్నారు. అయ్యో నిజమే కదా, నా పాపంలో కొరకే కదా ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి కల్వరిలో మరణిస్తూ వచ్చినాడు, నా కొరకే కదా ఆయన ఈ విధంగా త్యాగం మరి చేస్తూ వచ్చినాడని చెప్పేసి దాన్ని అంగీకరించి దేవుని తమ హృదయంలో చేర్చుకున్నవారు ఉన్నారు. రెండవ గుంపు ఎవరు చూస్తున్నామో ఆ మాటలు విని వారి జీవితాలను ఆ యొక్క వాక్యం ద్వారా చూపించడం ద్వారా దేవర్ వెరీ యాంగ్రీ, ఎంతో కోపం తెచ్చుకొని మండిపడి మరి రాళ్ళతో తన్ను చంపుతూ వచ్చినారు. కాబట్టి ప్రియులారా, మరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే, వాట్ ఎవర్ గాడ్ పర్మిట్స్ ఇన్ అ లైఫ్, ప్లీజ్ నెవర్ స్టాప్ టు షేర్ ద గాస్పల్. ఇది వీరి జీవితం మనము చూసేదిగా ఉంటాం. తర్వాత ఇది నా జీవితంలో నేను కూడా ఎంతో ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే విజిబిలిటీ, రికగ్నిషన్. ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటాము. మరి ఇంత చేసిన తర్వాత వాట్ ఈస్ దట్ వి సీక్? సమ్వన్ షుడ్ రికగ్నైజ్ వాట్ ఐఎమ్ డూయింగ్. నేనేం చేస్తున్నానో అది వేరే వాళ్ళు అభినందించగల లేదా చూసేవారుగా ఉండాలా, దాన్ని గుర్తించేవారుగా ఉండాలా అని చెప్పేసి అనుకుంటాం. ఎస్పెషల్లీ పీపుల్ హూ వర్క్ ఓవర్ టైమ్, పీపుల్ హూ వర్క్ డే అండ్ నైట్. ఎందుకు చేస్తారంటే, ఐ మీన్ నాట్ ఎవ్రీబడి బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే వాంట్ టు బి రికగ్నైజ్డ్. దే వాంట్ టు బి రికగ్నైజ్డ్ ఆఫ్ దేర్ బెస్ట్ ఎఫర్ట్స్ దే ఆర్ పుటింగ్. కాబట్టి వాళ్ళు ఏదైతే మరి శ్రమ పడుతున్నారో, ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది అనేకుల చేత గుర్తించబడాలి అనేది వారికి తాపత్రయంగా ఉంటుందన్నమాట. మరి దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం చదవండి. మోషే ఐగుప్తీయుల సకల విధులను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. చూడండి, God permitted in the life of Moses to be trained in all kinds of wisdom. సమస్త విద్యల యందు ప్రావీణ్యత పొందుటకు దేవుడు మోషే జీవితంలో దాన్ని
అనుమతిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ విధంగా అతడు నేర్చుకుంటూ వచ్చినాడు. ఇదే మోజెస్ వాట్ హీ వాజ్ డూయింగ్ ఇన్ ఎక్సడస్ చాప్టర్ 3 verse 1 చదవండి. నిర్గమాకాండము 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. చూడండి, ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడు? తన మామ అయిన యిత్రో మందను మేపుతూ ఉన్నాడు. సో ద వన్ హూ వాజ్ స్కిల్డ్ ఇన్ మెనీ ఏరియాస్, నా వాట్ హీ ఈస్ డూయింగ్, హీ ఈస్ షెపర్డింగ్ ద ఫ్లాక్. ఆ యొక్క మందను కాచేవాడుగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మరి how here we are identifying Moses, we are identifying Moses as a shepherd. ఇదే మోషేను మరలా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుంచి కనాను దేశం వరకు ఆ అరణ్య మార్గంలో నడిపించడం కొరకే ఏర్పరచుకున్న గొప్ప నాయకుడిగా మనము చూస్తూ ఉంటాం. అంటే గాడ్ హ్యాస్ పర్మిటెడ్ ఇన్ ద మోజెస్ లైఫ్ సెవరల్ ఫేజెస్ ఇన్ హిస్ లైఫ్. గాడ్ హ్యాస్ allowed him to learn many things in the Egypt. God allowed him to be a flock or a shepherd of the flock. God allowed him to be a ruler among the nation. ఇంకా చెప్పాలంటే నాయకుడు, లీడర్ among the Israelites. కాబట్టి సో వీ కుడ్ ఐడెంటిఫై మోజెస్ ఇన్ డిఫరెంట్ ఏరియా. మోషే అని చెప్పగానే రకరకాలుగా మన తన్ని గుర్తించగలుగుతున్నాం. ఒక సకల విద్య ప్రావీణుడిగా, రెండవదిగా ఒక కాపరిగా, మూడవదిగా నాయకుడిగా. సో అది మోషే జీవితంలో దేవుడు అనుమతించింది. మరి నా లైఫ్లో కూడా కొన్ని ఎక్స్పీరియన్స్ చెప్తాను. జెహోషమ్మా హ్యాస్ టాట్ మీ వెరీ నైస్ లెసన్స్. అంటే మా ఊర్లో పరిచర్య, మా ఊర్లో సంఘము నన్ను ఎంతో బాగా సుకుమారంగా పెంచుతూ వచ్చినారంటే ఏ పని అంతగా ఇచ్చేవాళ్ళు కాదు. ఎక్కువగా దే ట్రీట్ మీ లైక్ యూనో కొంచెం పెద్దవాడు, అంటే దే నో ఆల్ అబౌట్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్ స్టఫ్, బట్ స్టిల్ దే ఆల్వేస్ ట్రీట్ మీ సంథింగ్ ఒక హై లెవెల్లోనే నన్ను బాగా చూసేవాళ్ళు, బాగా అట్లా పెంచుకున్నారు నన్ను. అంత సుకుమారంగా పెరిగి అంత అందరు మెప్పులు పొందినట్టు వాడిని సడన్గా ఎక్కడికి వెళ్తూ వచ్చినానంటే ఐ హ్యాడ్ టు ట్రావెల్ ఆల్ ద వే బ్యాక్ టు చెన్నై అండ్ ఐ వాజ్ దేర్ అట్ జయశమ. జయశమలు అనగానే ఇప్పుడు ఇంత సుకుమారంగా పెరిగిన వాడిని వాట్ వుడ్ ఐ ఎక్స్పెక్ట్? ఇటువంటి ట్రీట్మెంటే ఎక్కడికి వెళ్ళినా మందిరంలో దొరుకుతుంది కదా అని చెప్పేసి అనుకుంటాం. ద మొమెంట్ ఐ ఎంటర్డ్ ఆఫ్టర్ సమ్ మంత్స్ దే ఎగ్జామిన్డ్ మీ అండ్ దెన్ ఫస్ట్ డ్యూటీ దట్ వాజ్ గివెన్ టు మీ ఈజ్ టు బీ ఎట్ చెప్పుల్ స్టాండ్. అక్కడ చెప్పుల్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే చెప్పులు తీసుకొస్తుంటే వాటిని తీసుకోవాలా, వాళ్ళు టోకెన్లు ఇవ్వాలా, ఆ పనిలో పెట్టారు. మా ఊర్లోనేమో అని ఎంతో గొప్పగా చూస్తారు, అబ్బా డేవిడ్ అని. ఇక్కడికి వస్తే ఏమైపోయింది? చెప్పుల స్టాండ్లో వాళ్ళ చెప్పులు వీళ్ళ చెప్పులు తీసుకుంటూ వచ్చినాను. అలా కొన్ని రోజులు చెప్పుల స్టాండ్లో అయిపోయింది. ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత మరి దేవుని ఇంట్లో మరి ఇక వడ్డించేటువంటిది అనుగిస్తూ వచ్చిన. అంటే అక్కడ చాలామంది వరుసగా కూర్చొని ఉంటారు. ఎక్కువగా నాకు సాంబార్ ఇచ్చేవాళ్ళే, అన్నం వడ్డించి నాకు కష్టము. సాంబార్ ఇచ్చేవాళ్ళు. ఆ బకెట్ పట్టుకొని ఇంకా నడుము ఉంచామంటే పోతూనే ఉండాలి. ఆ విధంగా పనిచేస్తూ వచ్చినాం. మరి ఈ యొక్క యూత్ మీటింగ్స్ కానీ స్పెషల్ మీటింగ్స్ కానీ ఈ సమయంలో కొన్ని రోజుల ముందే సెలవు తీసుకొని అక్కడికి వెళ్ళి మందిరంలో ఉండి మరి మొత్తం గ్రౌండ్ అంతా క్లీన్ చేయడము అదంతా చేస్తూ ఉండేవాళ్ళం. మరి దేవుని మందిరంలో పడుకున్నప్పుడు మరి మాకు అందరికీ బ్లాంకెట్స్ అంటే కష్టం కదా. మరి మా యంగ్స్టర్స్ వచ్చిన థాట్ ఏంటంటే పడుకొని ఉంటాం పొడవాటి చాప పైన, అదే చాపను ఫోల్డ్ చేసి దుప్పటగా మా మీద కప్పేటోళ్ళు అనమాట. అంటే చూడండి, ఊర్లోనే ఎంతో సుఖసౌఖ్యాలు ఎంతో అపురూపంగా ఉండేటోళ్ళం. అయితే ఇక్కడ రాగానే ఏమైపోయింది? చెప్పు స్టాండ్లో పెట్టారు, సాంబార్ వడ్డించమంటారు, పడుకోవడానికి కనీసం దుప్పట్లు ఇచ్చేవాళ్ళు కదా, చాప కప్పుకునేవాళ్ళు. ఇవన్నీ చూసినప్పుడు అబ్బా వాట్ ఈస్ దిస్ అనిపించేది. ఇంకా దోస్ వర్ ద డేస్ వన్ ఐఎమ్ అబౌట్ టు లీవ్ చెన్నై. ఇంకా చెన్నై నుంచి బయటకు వచ్చే టైం అనమాట. నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఏంటంటే స్కూల్లో కావచ్చు ఎక్కడైనా సరే ఐ ఆల్వేస్ ప్రిఫర్ సిట్టింగ్ ఇన్ ద ఫ్రంట్ రోస్. అంటే మొదటి భాగంలో వెళ్ళి కూర్చోవడం నాకు అలవాటు. ఆ విధంగా కూర్చున్నాను ఆ రోజు కూడా. మరి ప్రేయర్ అంతా అయిపోయింది, లాస్ట్ ఇంకా కానుకలు వేసేది కూడా అవుతుంది. ఆ టైంలో ఫిలిప్ అంకుల్ హీ వాజ్ జస్ట్ హమ్మింగ్ దట్ సాంగ్, ప్రభుని దర్శనం యేసుని దర్శనం అనే పాట పలుకుతున్నాడు, కానీ ఎవరికి రావట్లే పాట పాడడానికి. నాకు ఆ పాట వచ్చు, ఫ్రంట్ లైన్లో కూర్చున్నాను, పాడుతున్నాను. అప్పుడు ఫిలిప్ అంకుల్ హీ కాల్ మీ, బ్రదర్ యు నో దిస్ సాంగ్ అన్నాడు. ఎస్ బ్రదర్ అన్నాడు. కమ్ అని చెప్పి పిలిపించి అక్కడ పులిపిండ దగ్గర ఎక్కించి ఆ పాట మొత్తం నాతో 2 సార్లు పాడిచ్చాడు. బ్రదర్ విల్ సింగ్, యూ రిపీట్ ఆఫ్టర్ హిమ్ అని చెప్పేసి అలాగా. అంటే ఇదంతా అయిన తర్వాత బయట రాగానే చాలామంది వచ్చి, ఓ బ్రదర్ మీరా బ్రదర్, చెప్పుల స్టాండ్లో చూసాను మిమ్మల్ని,
ఓ మీరా బ్రదర్ నాకు సాంబార్ వడ్డించారు, మీరా బ్రదర్ అని చెప్పేసి డిఫరెంట్ పీపుల్ దే కేమ్ టు మీ అండ్ దేవర్ ఐడెంటిఫైయింగ్ మీ విత్ డిఫరెంట్ థింగ్స్. అంటే God will never keep you at low stage. God will definitely exalt you as long as you are humble. మరి ఎప్పుడైతే తగ్గించుకున్న దేవుడు మనం హెచ్చించేవాడుగా ఉంటాడో God will definitely recognize you. మరి ఆ దినాన మరి అందరి ముందు అక్కడ ఈ పాట రానోళ్ళు ఎవరు లేరని చెప్పను కానీ ఉండొచ్చు, బట్ ఐఎమ్ ద రీచబుల్ పర్సన్, దగ్గరలో నేను ఉన్నాను కాబట్టి గాడ్ హ్యాస్ గివెన్ మీ దట్ ఆపర్చునిటీ. అంటే దేవుడు నా లైఫ్లో దాన్ని అనుమతిస్తూ వచ్చినాడు. మరి నీ లైఫ్లో మరి వాట్ ఈస్ దట్ యూఆర్ బీయింగ్ ఐడెంటిఫైడ్ విత్? మరి చూడండి, ఎవరైనా పేరెంట్స్ మాట్లాడుకున్న సమయంలో మా అబ్బాయి దేవుని మందిరంలో పరిచయం చేస్తాడు అని చెప్పారనుకోండి, అవతల వాళ్ళు అడుగుతారు వెంటనే ఏం పరిచయం చేస్తాడండి అని. మా అబ్బాయి అక్కడ మందిరం తుడుస్తాడు, లేదంటే కూరగాయలు తీసుకొస్తాడు, లేదా కూరగాయలు కట్ చేస్తాడు అని చెప్పారనుకోండి, అలాగండి దాంట్లో ఏముందిలేండి, కూరగాయలు ఎవరైనా తీసుకొస్తారులేండి, దాంట్లో ఏముందిలేండి, వడ్డించేదిలేండి అని చెప్పేసి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరనమాట. అయితే దేవుని ఇంట్లో మరి నీళ్లు పోసేది కూడా ఎంతో కష్టం, ఎట్లా పట్టదో పోసేది కాదు. అట్లీస్ట్ ఇన్ జయవశమ్మ దే ట్రైన్డ్ మీ వెరీ వెల్. సాంబార్ వేసేది పోసుకుంటూ పోయేది కాదు, ఒక గ్లాసు లేదా ఒక గరిట ఇస్తారు, ఒక గరిట వేయాలా, అన్నం మధ్యలో పెట్టాలా, పోయాలా. సో చూసే వాళ్ళకి అంత పెద్ద ఇంపార్టెంట్ జాబ్లో అనిపించకపోవచ్చు అది. అయితే ఇన్ హౌస్ ఆఫ్ గాడ్ వాట్ ఎవర్ లిటిల్ థింగ్స్ యూ డూ, దట్ ఈస్ డెఫినెట్లీ అ గ్రేట్ వర్క్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో అది ఎంతో గొప్ప పనిగా అది దేవుడు చూసేవాడు ఉన్నాడు. రీసెంట్లీ అంటే ఒక 6-7 months క్రితం, అంటే ఇక లాక్డౌన్ కాకముందు స్టార్టింగ్లో ఒక ఆంటీ చెన్నై నుంచి ఇక్కడికి వచ్చారు, జోషమ్మ నుంచి. నేను ఆమె చూసినట్లు గుర్తుంది కానీ బట్ ఐ ఫర్గాట్, నేను ఎప్పుడు మాట్లాడేది ఆమెతోటి. ఇంకా వెన్ షీ వాజ్ అబౌట్ టు లీవ్ షీ కాల్డ్ మీ అండ్ షీ టోల్డ్, హ్యావ్ యూ ఎవర్ బీన్ టు జోషమ్మ అంది. ఉన్నాను, జోషమ్మలో ఉన్నానంటే, యూ ఆర్ ద వన్ హూ వాజ్ సిట్టింగ్ ఇన్ ద ఫస్ట్ రో రైట్ ఆల్వేస్ అని. అంటే ఎప్పుడు ఫ్రంట్ లైన్లో కూర్చుని నువ్వే కదా అని అడిగిందమ్మా. అంటే షీ ఐడెంటిఫైడ్ మీ, షీ రికగ్నైజ్డ్ మీ లైక్ దట్. అంటే ఎవరు పట్టించుకుంటారులే అని అనుకోవచ్చు చాలాసార్లు. అయితే మనుషులు పట్టించుకోకపోయినా దేవుడు నిన్ను పట్టించుకున్నాడుగా ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యంలో కూడా ఉంటుంది, ఏదో ఎవరో నన్ను పట్టించుకుంటారు, ఎవరో నన్ను చూస్తున్నారు అని చెప్పి వాళ్ళ గురించి మనం చేసే పని కాదు ఇది. దేవుడు మనలను చూసేవాడుగా ఉన్నాడు, దేవుడు సరైన సమయంలో హెచ్చించేవాడుగా ఉంటూ వస్తాడు. కాబట్టి ఏ పనిని చేయడానికి మనము సిగ్గుపడిన అవసరం లేదు. మరి దేవుడు అనుమతించిన ప్రతి దాంట్లో కూడా మనము నమ్మకంగా పనిచేయాలా. చూడండి, రికగ్నిషన్ ఎప్పుడు వస్తుంది? వెన్ వి వర్క్. హౌ వీ షుడ్ వర్క్, మరి ఐ విల్ నాట్ టేక్ మచ్ టైమ్ ఆఫ్ యూ, బట్ ఐ విల్ షేర్ సింపుల్ వర్డ్స్. దేవుడు మనకి పని ఇవ్వనప్పుడు పని లేదని చెప్పేసి మనం ఎంతో బాధపడతాం. అయితే దేవుడు ఏదైతే మనకి పని అప్పచెప్పినాడో, ఇట్ కుడ్ బి యువర్ సెక్యులర్ జాబ్, ఎనీ వర్క్, ఏ పని మనకు అప్పచెప్పినప్పుడు హౌ వీఆర్ డూయింగ్ దట్ వర్క్ దేవుని వాక్యంలో ఉంది. విల్లింగ్లీ వీ షుడ్ వర్క్. తర్వాత నాట్ యాజ్ ఎ మెన్ ప్లీజింగ్, ఏదో మనుషులను సంతోషపెట్టేవారంగా కాకుండా దేవుడు మనకు అది ఇచ్చినాడు కాబట్టి దాన్ని మనము ఎంత నమ్మకంగా దాంట్లో పనిచేసే వారంగా ఉండాలి. ఇంకొక వర్షంలో ఏముంటుందంటే విత్ ఆల్ యువర్ మైట్, అంటే నీ సాయశక్తిలా ఆ పని నువ్వు ఎంత బెస్ట్గా చేయగలవో అంతగా నువ్వు చేయగాలి. ఆ విధంగా చేసినప్పుడు దేర్ విల్ బి డెఫినెట్లీ అ రికగ్నిషన్. మరి అట్లీస్ట్ ఐటీ వరల్డ్ పీపుల్ విల్ సే యూ షుడ్ గెట్ విజిబిలిటీ, యూ షుడ్ గెట్ రికగ్నిషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఎప్పుడు దేవుడు మనకి ఇస్తాడంటే మనకిచ్చిన పనిని మనము నమ్మకంగా చేసినప్పుడు. ఐఎమ్ నాట్ గుడ్ అట్ బటరింగ్ మేనేజర్స్, అంటే వాళ్ళని ఏదో బాగా మంచి మాటలు వల్లించి మాట్లాడి వాళ్ళని ఏదో బొట్టలు వేసుకొని అటువంటి నాకు రాదు. ఐ కెన్ నాట్ డూ దట్. ఐ డూ వాట్ ఎవర్ ఐ డూ. సో నాకు ఏదైతే వచ్చో ఆ పని నాకు అప్పచెప్పింది, విత్ ఆల్ మై ఎఫర్ట్స్ ఐ విల్ డూ ఇట్. సో ఆల్మోస్ట్ 2 years ఒక ప్రాజెక్ట్లో పనిచేశాను. ఆ యొక్క మేనేజర్ చాలా అసలు నెవర్ అప్రిషియేటెడ్. అయితే రీసెంట్లీ ఆ మేనేజరు, వాళ్ళ మేనేజరు, ఆన్సైట్లో మేనేజరు, వాళ్ళంతా సడన్గా దే సెంట్ అప్రిషియేషన్ అనమాట. అంటే మా మేనేజర్స్ చూసి అన్నారు, అబ్బా ఇట్స్ అ డబుల్ ప్రమోషన్, అబ్బా ఇది డబుల్ స్వీట్ వర్డ్స్ అని చెప్పేసి అంటూ వచ్చినారు. అంటే యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ డూయింగ్ యువర్ వర్క్ ఫెయిత్ఫుల్లీ, డెఫినెట్లీ యుల్ బి పెయిడ్ ఫర్ వాట్ యువర్ డూయింగ్. నువ్వు ఏదైతే పని చేస్తున్నావో దాన్ని నమ్మకంగా చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా దాని ప్రతిఫలము ఇచ్చేవాడు ఉంటాడు. ఇట్ మే టేక్ అ మంత్, ఇట్ మే టేక్ ఎ ఇయర్, ఇట్ మే టేక్ ఎ డెకేడ్,
బట్ స్టిల్ యూ బీ ఫెయిత్ఫుల్ ఎట్ వాట్ ఎ వర్క్ యు ఆర్ డూయింగ్. చూడండి, మోషే కూడా మరి తన గురించి హెబ్రీ పుస్తకంలో రాస్తూ ఏమిటో వచ్చినారు, మోషే ఇశ్రాయేల్ ప్రజలందరిని నడిపించటంలో ఎంతో నమ్మకంగా ఉన్నాడు, మోషే మరి ఎన్నో అద్భుత కార్యాలు చేయడంలో నమ్మకంగా ఉన్నాడు అని రాయబడలా. ఏముంది అక్కడ? మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ఆ ఇల్లంతటిలో వాట్ ఎవర్ వర్క్ ఈస్ కమిటెడ్ టు హిమ్, హీ వాజ్ ఫెయిత్ఫుల్ అండ్ దట్స్ వై హీ గాట్ దట్ రికగ్నిషన్. మరి నీ లైఫ్లో కూడా నో మ్యాటర్ వాట్ వర్క్ ఈజ్ అసైన్ టు యూ, వాట్ ఎవర్ యూర్ కమిషన్ విత్, యూ బీ ఫెయిత్ఫుల్ టు వాట్ ఎవర్ ఇస్ గివెన్ టు యూ అండ్ డెఫినెట్లీ గాడ్ విల్ రికగ్నైజ్ యూ. వన్ డే పీపుల్ ఆల్సో విల్ రికగ్నైజ్ యూ. కాబట్టి విజిబిలిటీ రికగ్నిషన్ గురించి యవనస్తునిగా మరి మనకందరూ తాపత్రయం ఉంటుంది. అయితే దాన్ని మనం పొందాలి అంటే వీ షుడ్ బీ ఫెయిత్ఫుల్ ఎట్ వాట్ వీఆర్ డూయింగ్ అనమాట. తర్వాత ఎస్పెషల్ ఈ టైంలో వీ ఆల్ ఆర్ ఎంజాయింగ్ మోస్ట్ ఫ్రీ టైం. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ ద్వారా వీఆర్ హ్యావింగ్ మచ్ టైమ్. వెన్ యువర్ మేనేజ్మెంట్ ఈజ్ ట్రస్టింగ్ యూ అండ్ గివింగ్ యూ ద ఆప్షన్ టు అవైల్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ అదర్ వే రౌండ్ హౌ మచ్ యు ఆర్ రియల్లీ ట్రస్ట్ వర్ది. మరి నీకు నమ్మకంగా చేస్తావనే ఉద్దేశం చేత వాళ్ళు ఇంటి దగ్గర పని చేసుకోవచ్చాయి అని చెప్తూ వచ్చినారు. బట్ సాడ్లీ మెనీ పీపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి వర్క్ ఫర్ హోమ్ ఎక్కువైపోయింది. అంటే ఇంటి కొరకు ఇంటి పనులు చేసుకోవడంలోనే ఎక్కువ టైం అయిపోయింది. దే ఆర్ అంటే ఐఎమ్ నాట్ పిన్ పాయింటింగ్ ఎనీ వన్, బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్. ఒక టైం మనకి ఇస్తారు కదా, 8 నుంచి 5 వరకు చేయాలని చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి. ఆ టైంలో మనం ఖచ్చితంగా చెయ్యాలి. అలా చేయకుండా ఆ టయాన్ని మన సొంత పనులకు ఉపయోగించుకొని మళ్ళీ ఫుల్ టైం బుక్ చేస్తాం, ఈరోజంతా పని చేస్తామని బుక్ చేస్తాం. సో మన కాన్షియస్సే ఇట్ విల్ పిన్ పాయింట్ అస్ కదా, అయ్యో నిజంగా నేను ఈరోజంతా పని చేశానా అని చెప్పి అనిపిస్తుంది. కాబట్టి దేవుని నామానికి మనము నింద తీసుకురాకూడదు. సో ఇన్ వన్ ఆఫ్ దోస్ అప్రిషియేషన్ మెయిల్స్ వన్ మేనేజర్ యూజ్ దీస్ వర్డ్స్, గుడ్ టెస్టిమనీ డేవిడ్. ఆ మాటలు వినగానే అబ్బా గుడ్ టెస్టిమనీ అనే మాట ఇట్స్ రియలీ వెరీ హార్డ్ టు గెట్ ఫ్రమ్ మేనేజర్స్ కదా. సో అంటే గొప్ప చెప్పుకోవట్లేదు కానీ గాడ్ హ్యాస్ పర్మిటెడ్ ఇన్ దట్ మై లైఫ్ అండ్ ఐఎమ్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ దట్. కాబట్టి రికగ్నిషన్ గురించి మనము ప్రాక్లాడని అవసరం లేదు కానీ గాడ్ విల్ డెఫినెట్లీ ఎగ్జాల్ట్ యూ ఇన్ హిస్ టైమ్. సో నో మ్యాటర్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్, డూ ఇట్ ఫెయిత్ఫుల్లీ, విల్లింగ్లీ, విత్ ఆల్ యువర్ మైట్, డెఫినెట్లీ గాడ్ విల్ రికగ్నైజ్ యూ. తర్వాత క్లుప్తంగా ఇంకో 2 అంశాలు చూసుకొని ముగిచేస్తానండి. దేవుని మందిరం గురించి మనం ధ్యానించినట్లయితే మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘమున్న హేతు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయాయి. సొలొమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చాలండి. ఇదే విధంగా 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చదవండి. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకుడునగు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్నిచేత కాల్పించెను. చూడండి, ఇక్కడ 2 సందర్భాలు చూసి వచ్చినాం. మొదటి దాంట్లో గాడ్ హ్యాస్ ఫిల్డ్ ద హౌస్ ఆఫ్ గాడ్ విత్ హిస్ గ్లోరీ అని చదువుతూ వచ్చినాం. దేవుని మహిమ చేత ఆ యొక్క దేవుని మందిరము నింపబడుతూ వచ్చింది. అప్పా వాట్ ఏ గ్లోరియస్ డేస్ దోస్ డేస్ అని చెప్పేసి అంటాం. గాడ్ హ్యాస్ పర్మిటెడ్ దట్. అట్ ద సేమ్ టైమ్ గాడ్ హ్యాస్ పర్మిటెడ్ టు బర్న్ ద హౌస్ ఆఫ్ గాడ్. చూడు ఎంత దుఃఖకరము కదా, దేవుని మందిరాన్ని అగ్నిచేత వాళ్ళు కాల్చివేస్తూ వచ్చినారు. వై గాడ్ పర్మిటెడ్ దట్? మనం చూస్తూ వచ్చిన 2 కారణాలు ఉంటాయి దేవుడు ఏదైనా అనుమతించిన. ఒకటి ఏముంటుంది, మనలను క్రమపరచడానికి, రెండవది మనలను పరీక్షించడానికి. ఈ సందర్భంలో చూసినట్లయితే వై గాడ్ అలౌడ్ దిస్ ఇన్స్టెన్స్ ఇన్ దట్ సినారియో? ఎందుకు? టు కరెక్ట్ ద ఇజ్రాయలైట్స్. వారు దేవుని కాక మరి వేరే వాటిని పూజిస్తూ వేరే వాటిని తమ జీవితాల్లో తమ హృదయాల్లో దేవుని మందిరాలలో విగ్రహాలుగా పెట్టుకున్నట్టు ద్వారా దేవుడు ఆ యొక్క మందిరాన్ని అగ్నిచేత కాల్చివేయడానికి అనుమతిస్తూ వచ్చినాడు. అయితే ఆ పరిస్థితులను చూచి నెహెమ్యా కావచ్చు, ఎజ్రా కావచ్చు, ఆ కాలంలో ఉన్న వారంతా ఏం చేసి వచ్చినారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తిరిగి దాన్ని కట్టడానికి
మరి వాళ్ళు పూనుకొని దేవుని సహాయం ద్వారా దాన్ని తిరిగి బాగు చేసుకున్న వారుగా ఉంటూ వచ్చినారు. ఇఫ్ గాడ్ ఈస్ అలౌయింగ్ యూ సంథింగ్ ఫర్ యువర్ కరెక్షన్, వాట్ యూ షుడ్ డూ? యూ షుడ్ కన్ఫెస్ అండ్ యూ షుడ్ కరెక్ట్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని పరీక్షించుకొని దాన్ని క్రమపరచుకోవాలా. ఆ విధంగా చేసి తిరిగి నీ జీవితాన్ని కట్టుకున్నట్టు దేవుడు సహాయం చేస్తాడు. ఈ విధంగా మరి ఇప్పుడు చూసినవన్నీ కూడా దేవుడు తన ప్రజల జీవితాలలో అనువదించిన వాటిని చూస్తూ వచ్చినాం. మరి ఇవన్నీ చూసిన తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే కొర్నేలి పేతురు జీవితంలో చూసినట్లయితే పేతురుని మరి కొర్నేలి కుటుంబం అంతా రక్షించబడాలా, కొర్నేలి ఇంట్లో చేర్చిన వాళ్ళకు రక్షించబడాలా. ఆ కారణం చేత మరి దేవుడు పేతురును కొర్నేలి ఇంటికి వచ్చి దేవుని వాక్యం చెప్పేవానిగా అనుమతిస్తూ వచ్చినాడు. అంటే ఇట్స్ అ గ్రేట్ ఆనర్ కదా. సమ్ పీపుల్ కమింగ్ టు యువర్ హౌస్, నాకింగ్ యువర్ డోర్ అండ్ ఆస్కింగ్ యూ టు కమ్ టు దేర్ హౌస్ అండ్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వీ డెఫినెట్లీ ఫీల్ ఇట్స్ అ గ్రేట్ ఆనర్. ఎవరైనా మన ఇంటికి వచ్చి తలుపు కొట్టి మనల్ని పిలుచుకొని ఇంటికి తీసుకెళ్ళి వాక్యం చెప్పండి అంటే అది మనకెంతో గొప్ప మరి సన్మానంగా మనం భావించే వారంగా ఉంటాం. ఎస్, గాడ్ హ్యాస్ పర్మిటెడ్ దట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పీటర్ అండ్ కొర్నేలియస్ అండ్ ఆల్ హిస్ హౌస్ హోల్డ్ అలాంగ్ విత్ ద పీపుల్ హూ గ్యాదర్డ్ ఇన్ దట్ హౌస్, దే వర్ సేవ్డ్. దట్ వీ కుడ్ సీ ఇన్ యాక్ట్స్ చాప్టర్ 10. ఇంకొక విధానంలో ఇంకొక ఇన్సిడెంట్ చూసినప్పుడు మరి అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనంలో గమనించినట్లయితే అక్కడ జైలు అధికారి తన కుటుంబం రక్షించబడాలా. దెన్ వాట్ డిడ్ గాడ్ అలౌడ్, వాట్ డిడ్ గాడ్ పర్మిటెడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పాల్ అండ్ సైలస్? దే హ్యాడ్ టు బీ ప్రెజెంట్. వారు చెరసాలలో వేయబడుతూ వచ్చినారు. ఆ విధంగా వేయబడి కూడా వాళ్ళు రాత్రి పగళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ వాళ్ళు పాటలు పాడుతూ ఉంటూ వచ్చినారు. అక్కడ తెలుసు వృత్తాంతం అంటే తలంపు ఏంటంటే, ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ డిజైర్ ఫర్ సమ్వన్ టు బి సేవ్డ్, గాడ్ మే టేక్ యూ టు దెమ్ లైక్ పీటర్ హౌ హీ వెంట్ టు కొర్నేలియస్, ఆర్ గాడ్ మే టేక్ యూ టు దెమ్ లైక్ అ పాల్ అండ్ సైలస్ యాజ్ అ ప్రిజనర్స్. చూడండి, ఇది దేవుడు అనుమతించినప్పుడు మనము ఏం చేయాలా? వి మస్ట్ యాక్సెప్ట్ ఇట్. ఎంతో సన్మానం చేసి ఎంతో బాగా మనల్ని ఆహ్వానించినా సంతోషించాలా. అదేవిధంగా పౌలు శీలల వలె చెరసాల వంటి శ్రమలు వచ్చినప్పటికి కూడా దాన్ని మనం అంగీకరించి దేవుని సువార్త చెప్పేవారంగా ఉండాలా. అనేకుల ఆత్మల కొరకే మనము తాపత్రయపడవారంగా ఉండాలన్నమాట. ఈ విధంగా వీ హ్యావ్ సీన్ మెనీ ఏరియాస్ హౌ గాడ్ అలౌడ్ ఆర్ గాడ్ పర్మిటెడ్ ఇన్ దేర్ లైఫ్స్. మరి ఇదంతా మనుషులు. వెన్ ఇట్ కమ్స్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్, ఇట్ ఈస్ హీ ఈస్ నన్ అదర్ దాన్ ఓన్లీ బిగాటెన్ సన్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. మరి ఆయన జీవితంలో వాట్ ఈస్ దట్ గాడ్ పర్మిటెడ్ అంటే అది అనుమతించడానికి దేవునికి ఏమి ఇష్టమైందో చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెషయా గ్రంథము 53 10వ వచనం. అతన్ని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా చాలండి, సంతానము చూచును. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. చూడండి, God the Father had allowed Son, the Lord Jesus Christ, to be bruised, to be crucified on the cross of Calvary. ఆ యొక్క కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు నలగొట్టబడటకు శిలువ వేయబడటకు మరి తండ్రి అనుమతిస్తూ వచ్చినాడు. దట్ వాజ్ వాట్ పర్మిటెడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మరి చూడండి, నీ కొరకు నా కొరకు ఆయన ఎన్నో శ్రమ పొందుతూ వచ్చినాడు. మరి ఆ యొక్క శిలువ వైపు మనం చూసి, ప్రభువా నా కొరకు నీ శిలువలో మరణిస్తూ వచ్చినావు, నా కొరకు నీవు సమాధి చేయబడుతూ వచ్చినావు, నా కొరకు నువ్వు తిరిగి మృత్యుంజయుడవై లేచినావు, నా కొరకే నీవు త్వరలో రానై ఉన్నావు అని చెప్పేసి అట్టి వైఖరితో ప్రభువా అని చెప్పి దేవుని మనము ఆయనకి ఇవ్వవలసిన స్థుతిని మనము ఇచ్చేవారంగా, ఆయన మన సొంత రక్షణ అంగీకరించి ఆయన ఆరాధించేవారంగా మనము ఉండాలా. ఇదే యేసు ప్రభు జీవితంలో కూడా మనం చూసినట్లయితే మరి యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనంలో ఆయన ఎప్పుడైతే ఆ యొక్క మాటలు దేవుని మాటలు చెప్తూ వచ్చినాడో ప్రజలందరూ ఆ మాటలు ఆశ్చర్యపడి అవి ఏమంటూ వచ్చినారు? దేవర్ గ్రేషియస్ వర్డ్స్, దయగల మాటలు అని చెప్తూ వచ్చినారు. అదే యేసు ప్రభు మరలా యోహాను సువార్త 8వ అధ్యాయము 59వ వచనంలో తన మాటలు చెప్పినప్పుడు అక్కడ ఏమంటూ వచ్చినారు? దేవర్ రెడీ టు స్టోన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభును రాళ్లతో కొట్టాలి అని చెప్పేసి వాళ్ళు సిద్ధపడుతూ వచ్చినారు. చూడండి, వెన్
King of kings, Lord of lords. He himself had gone through so many tribulations, so many suffering, so many మరి ఇటువంటి కష్టాలు గుండా, ఇటువంటి అవమానాలు గుండా రాజు ప్రభుని యేసుక్రీస్తు వారే ఆ విధంగా వెళ్తూ వచ్చినప్పుడు తృణమాత్రులమైన నరమాత్రులమైన మనమెంత? వాట్ ఎవర్ గాడ్ పర్మిట్స్ ఇన్ అవర్ లైఫ్, నెవర్ ఎవర్ కంప్లైన్ అబౌట్ దట్, నెవర్ ఎవర్ క్వశ్చన్ బ్యాక్, ఆల్వేస్ విల్లింగ్లీ యాక్సెప్ట్ వాట్ ఎవర్ గాడ్ పర్మిట్స్ ఇన్ అవర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు అనుమతించిన దాన్ని ఏం చేయాలా? సంతోషంతో మరి ఎంతో హృదయపూర్తిగా వాటిని మనము అంగీకరించాలా. ఆ విధంగా చేయటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. మరి చివరిగా ఒక ఉదాహరణ చెప్తాను. అంటే నా లైఫ్లోనే ఎక్స్పీరియన్స్ చేసింది. నా 2-వీలర్ మీకు తెలిసే ఉంటుంది. ఐ కుడ్ నాట్ ఎఫర్డ్ హౌస్ విత్ పార్కింగ్, ఆల్ దోస్ లగ్జూరియస్. సో ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ద వేర్ దెర్ ఇస్ నో పార్కింగ్ లేని ప్రదేశంలో నేను ఉంటున్నాను. సో సమ్టైమ్స్ ఐ కీప్ మై బైక్ దట్ సైడ్, దిస్ సైడ్, 4 ప్లేస్లు ఉంటాయి, మారుస్తూ ఉంటాను ఇటు అటు. సో ఎక్కడ పెట్టినా కూడా ఒకవైపు పెడితే పక్కింటి సాంబార్ పోస్తుంది దాని మీద, ఇంకోవైపు పెడితే వాళ్ళు అన్నం పల్లెలు గడుకున్న నీళ్ళని తీసుకొచ్చి పోస్తూ ఉంటుంది, ఇంకోవైపు పెడితే పావురాలు వచ్చి వాటిపైన రెట్లేస్తూ ఉంటాయి, ఇంకోవైపు పెడితే కుక్కలు వచ్చి వాటి మీద ఉచ్చలు పోస్తూ ఉంటాయి. సో ఇట్ ఈస్ గోయింగ్ త్రూ సో మెనీ థింగ్స్ కదా ఇక 2-వీలర్. మరి ఇవన్నీ ఆ ముష్టి అదంతా ఉన్న తర్వాత వర్షం వస్తుంది, మొత్తం ఏం చేస్తుంది? మొత్తం క్లీన్ చేస్తుంది. వర్షం రాకపోయినా కనీసం నేను నీళ్ళు బకెట్ నీళ్ళతో మొత్తం క్లీన్ చేసుకుంటాను. కొంతమంది ఏం చేస్తారంటే మిర్రర్ ఉంటుంది కదా, దాన్ని యూస్ చేసుకొని తిప్పుతారు, చూసుకుంటారు, మళ్ళీ తిరిగి దాన్ని సరిగ్గా పెట్టరు, వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు కన్వే ఈస్ ద వే పీపుల్ ట్రీట్ యూ. సమ్ పీపుల్ దే మే త్రో సాంబార్ అంటూ యూ, సమ్ మే త్రో waste water onto you. Like pigeons, they may do something. Like dogs, they may do something else. No matter what, God is looking unto you. God will definitely send his rain upon you and he will definitely clean all your dirt. అంటే తలంపేంటంటే ప్రజలు రకరకాలుగా నేను చూడొచ్చు. డోంట్ బాదర్ అబౌట్ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్. చూడండి, అంతా ఉన్నా సరే నేనేం చేస్తాను, నేను ఎక్కడ బయటకు వెళ్ళాలంటే ఆ బండే తీసుకుంటాను, బయటకు వస్తాను. సో ఐ నో వెన్ టు యూజ్ మై వెహికల్. అదేవిధంగా గాడ్ ఆల్సో నోస్ హౌ టు యూజ్, వెన్ టు యూజ్ యూ. డోంట్ లుక్ అబౌట్ ద పీపుల్, వాట్ దే ఆర్ డూయింగ్ టు యూ, హౌ దే ఆర్ ట్రీటింగ్ యూ. సో ఎవరు నిన్ను ఏ విధంగా చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు, అదంతా మనకొద్దు. హౌ గాడ్ ఈజ్ యూజింగ్ యూ, హౌ గాడ్ ఈజ్ క్లెన్సింగ్ యూ, హౌ గాడ్ ఈజ్ పర్మిటింగ్ ఇన్ యూర్ లైఫ్, వాట్ ఈజ్ పర్మిటింగ్ ఇన్ యూర్ లైఫ్, దట్ ఈస్ వాట్ వీ షుడ్ లుక్. తర్వాత యేసు ప్రభు గారికి చూస్తూ వచ్చినాం, ఎన్నో శ్రమలు అవమానాలు పొందుతూ వచ్చినాడు. అదే హెబ్రీయుల పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తాం. అవమానమును నిర్లక్ష్య పెట్టి, ఆయనే అవమానం గుండా వెళ్తూ వాటిని నిర్లక్ష్య పెడుతూ వచ్చినప్పుడు మనమెంత? ఎట్టి అవమానాలు వచ్చినా, ఎట్టి నిందలు వచ్చినా, ఎట్టి శ్రమలు వచ్చినా వాటన్నిటిలో మనం ఏం చేయాలా? ఓర్చుకోవాలా. మరి చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చూడండి, ఏదైతే విశ్వాసం అని మనం ఉందనుకుంటున్నామో దాంట్లో ఏం చేయాలా? అది ఈ శోధనలన్నిటికీ లేదా ఈ యొక్క అగ్ని పరీక్షలన్నిటి కూడా అదేం చేయాలా? నిలబడాలా. అప్పుడు ఏముంటుందంటే ఈశ్వరు ప్రత్యక్షమైనప్పుడు మహిమయో ఘనతయో మెప్పును మనకు కలిదిగా ఉంటుంది. కాబట్టి అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి మరి ఓపికతో మరి యేసు వైపు చూస్తూ మనం ఏం చేయాలా? పరుగు పందెంలో ముందుకు కొనసాగే వారంగా ఉండాలా. సో ఈరోజు మనం చూసిన అంశం ఏంటంటే, లెర్న్ టు యాక్సెప్ట్ వాట్ గాడ్ పర్మిట్స్ ఇన్ యువర్ లైఫ్. యోసేపు చూస్తున్నాం, దావీదు చూస్తున్నాం, యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు, తర్వాత ఇర్మియా, తర్వాత స్టెఫను, మరి తర్వాత దేవుని మందిరము, యేసు ప్రభు, ఈ విధంగా ఎన్నో కోణాలుగా మనము ఎన్నో నేర్చుకుంటూ వచ్చినాం. మరి యేసు ప్రభు నిన్ను మరి విడిచిపెట్టే దేవుడు కాదు. మరి యేసు ప్రభు నిన్ను ఏ సమయంలో మరి మెచ్చుకోవాలో, ఏ సమయంలో నీకు ఏది ఇవ్వాలో ఆయన నీకు అనుగ్రహించేవాడు ఉంటాడు. అయితే నువ్వేం చేయాలా? శిలువలో నీకై ప్రాణమిడిన ఆ యేసు ప్రభువును, కలువరి శిలువలో ఆయన కాచి రక్తములో నీ పాపను కడుగుకున్నట్టుకై
ప్రభువా నా పాపాలు కడుగు అని చెప్పేసి మనస్ఫూర్తిగా పాపాలు ఒప్పుకొని కడుగుబడి రక్షించబడుట అది దేవుని చిత్తము. రక్షించబడిన నీవు ఏదైతే దేవుడు నీ జీవితం అనుమతిస్తూ వచ్చినాడో 2 ప్రశ్నలు వేసుకో. ఈజ్ ఇట్ ఫర్ మై కరెక్షన్? ఎస్, డెఫినెట్లీ కన్ఫెస్ అండ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఈజ్ ఇట్ మై ఇస్ ఇట్ ఫెయిత్ టెస్ట్ ఆఫ్ మై ఫెయిత్? దెన్ మేక్ షూర్ దట్ యు స్టాండ్ యూ పాస్ దట్ టెస్ట్. కాబట్టి దేవుడు మన జీవితం అనుమతించిన ఆ యొక్క పరీక్షల్లో విశ్వాసం నిలబడినట్లుగా, అదేవిధంగా క్రమపరుచుకునేది అయితే ప్రభువాన్ని క్రమపరచు అనేటువంటి వైఖరితో మనము మరి ఆ విధంగా దేవుడు మనం అనుమతించిన దాన్ని మనము పొందుదాము గాక. మరి ఈ మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామండి. ఒక నిమిషం పాటు దేవుడు మాతో ఈ సాయంకాల సమయంలో దేవుడు తన దాసుని మరుగుపరుచుకొని మరి ఎబ్రియా 6:3 సెలవిచ్చినట్లుగా దేవుడు సెలవిచ్చినట్లా మనం అలాగు చేయదమన్నటువంటి ఆ యొక్క ఆధార అంశం ద్వారా మరి దేవుడు నా యొక్క జీవితంలో అనుమతించేటువంటి ఆ యొక్క పరిస్థితులు, ఆ యొక్క మార్గాలు, వీటన్నిటినీ దేవుని వాక్యంలో నుంచి దేవుని దాసుని ద్వారా మరి అనేకమైనటువంటి భాగాలు మరి ప్రభు తన దాసుని మరుగుపరుచుకొని నాతో మనందరితో మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి మనం ఒక నిమిషం పాటు మన జీవితాలని మరి మనం ఎక్కడైతే ఉన్నామో, ఎక్కడైతే ఆన్లైన్లో వీక్షిస్తూ ఉంటున్నారో, మీరు కూర్చున్న చోటే ప్రభువుకు మీరు హృదయాలని మరి అప్పగించుకున్నట్లయితే దేవుడు ముందున్నటువంటి గొప్పదైనటువంటి విషయాలు మరి మీరు మీ ఉద్దేశాలు దేవుడికి అప్పచెప్పినట్లయితే ఆ యొక్క పరిస్థితులన్నిటిలో దేవుడు ఉద్దేశించినది నువ్వు నేను చూడగలుగుతాం. అట్లు మనము మన జీవితాలని ప్రభుకు అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘనమైనటువంటి నామమును బట్టి దేవా తండ్రి, సాయంకాల సమయంలో మీరు ప్రభువా తండ్రి నన్ను మమ్మలను ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి నీ వాక్యంకి ఎంతో వందనములు స్తోత్రం చెల్లిస్తూ వస్తుంటున్నాను దేవా తండ్రి. మరి ఈ యొక్క ఆధార అంశం ద్వారా ఎబ్రీ 6:3 మీరు సెలవిచ్చినట్లుగా దేవా తండ్రి, ఇఫ్ గాడ్ పర్మిట్స్, దేవా నువ్వు అనుమతిస్తే అది ఏదైనప్పటికీ మేము ఎట్లు ప్రభా దానికి స్పందించాలో, ఎట్లు మేము ప్రభా తండ్రి ఉండాలో మరి ఆయా విధానాల్లో ప్రభా దేవుని వాక్యంలో నుంచి దేవా తండ్రి భక్తుల యొక్క జీవితాల ద్వారా యవనస్థలమైనటువంటి ప్రభా మాకు మీరు సాయంకాల సమయంలో వివరించినటువంటి నీ యొక్క ప్రభా మాటలకు ఎంతో వందనం స్తోత్రం చెల్లిస్తూ వస్తుంటున్నాను దేవా తండ్రి. యోసేపు యొక్క జీవితం మొట్టమొదటిగా తన బానిసగా వెళ్తూ వచ్చినాడు, తర్వాత విచారణకర్తగా, తర్వాత తన చెరసాలలో వేయబడుతూ వచ్చినాడు. ఆ తదుపరి ప్రభా తండ్రి తను గొప్పదైనటువంటి అధికారిగా తను నియమించబడుతూ వచ్చినాడు. వీటన్నిటిలో తను ఎంతో నమ్మకంగా ఉంటూ వచ్చినాడు దేవా తండ్రి. ఈ పరిస్థితులన్నింటిలో మరి మా యొక్క జీవితాలు చూసుకున్నప్పుడు మరి ఎన్నో మార్లు ఎన్నో పర్యములు పరిస్థితులను చూసి ప్రభా తండ్రి వాటిని గురించి మేము చింతించేటువంటి వారం ప్రభా తండ్రి. అయితే సాయంకాల సమయంలో యవనస్థలముగా ప్రభా తండ్రి మరి మా యొక్క జీవితాల్లో దేని విషయంలో ప్రభా తండ్రి మరి మేము ప్రభా తండ్రి మరి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో నిరాశపడి మీరు అనుమతించినటువంటి ప్రభావాట్లో మమ్మల్ని మేము అప్పగించుకోక ప్రభా ఎన్నో మార్లు దాని నుంచి వైదొలిగిపోయేటువంటి వారం దేవా. ఇలాగూ దావీదు యొక్క జీవితం, యెహోషువ యొక్క జీవితం ప్రభా తండ్రి అనేక రకాలుగా మీరు వివరిస్తూ వచ్చినారు. దావీదు తన జీవితంలో వస్తున్నటువంటి యొక్క సిమి దేవా తండ్రి ఎంతో ప్రభా తండ్రి ఎన్నో రకాలుగా తను ఇది చేసినప్పటికీ తన జీవితంలో ప్రభా మరి నీ వైపు చూస్తూ వచ్చినాడు దేవా. తను నిజమే దావీదు ఎవడు అని ప్రభా తండ్రి ఇటువంటి ప్రశ్నలు తన జీవితంలో ఉన్నప్పుడు తను దేవా తండ్రి ఆ యొక్క ప్రభా తండ్రి సన్నిధిలో కూర్చొని నీతో ప్రభా ప్రతి పరిస్థితిని అప్పగించుకొని నేను మహింపరుస్తూ వచ్చినాడు. మా యొక్క జీవితాల్లో నేను చూసుకున్నప్పుడు ఎన్నో మార్లు ఇటు స్థితిలో నేను లేను ప్రభా, దయతో నన్ను క్షమించుము, కనికరించుము దేవా తండ్రి. సాయంకాల సమయంలో ప్రభా తండ్రి యవనస్తులుగా మమ్మల్ని అందరినీ ప్రభా నీ కృపా సింహాసనం దగ్గరికి తెచ్చుకుంటూ వస్తుంటున్నాం. తగిన సమయంలో మీరు ప్రభా తండ్రి నీ యొక్క బలిష్టమైన చేతుల క్రింద ఉంటే నువ్వే సమస్తమును అనుగ్రహించేటువంటి దేవుడు.
ఈ సత్యాన్ని ఎరుగుటకు తన కృప చూపించండి. అట్లు దేవా తండ్రి యెహోషువ తన యొక్క జీవితంలో ప్రభా వారు ప్రభా తండ్రి ఆ యొక్క దేవ తండ్రి నీవు అనుమతించినటువంటి ఆ యొక్క ఆగిపోయినటువంటి దానిని జయించలేని స్థితిని బట్టి వారి జీవితంలో ప్రభా నేర్చుకున్న పాఠం, మా జీవితాల్లో వచ్చేటువంటి ఓటమి, అపజయం, వీటన్నిటికీ మా జీవితాలు మమ్మల్ని పరీక్షించుటకు, మమ్మల్ని ప్రభా సరిచేయుటకు ప్రభా మీరు అనుమతించే ప్రతి పరిస్థితుల్లో ప్రభా నమ్మకమైనటువంటి దేవునికి మమ్మల్ని మేము అప్పగించుకున్నట్టుగా అంతా మీకు కృప చూపించండి. అట్లు దేవా తండ్రి సాయంకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి మాటలన్నింటిని బట్టి ఎంతో వందనాలు. అట్లు ప్రభా దేవా తండ్రి మాకు అనుగ్రహించిన పనిలో మేము ఏ విధంగా ఉండాలో దాసుని ప్రభా తన యొక్క అనుభవం ద్వారా ఆయా ప్రభా తండ్రి విషయాలు మీరు మాట్లాడుతూ వచ్చినావు. నా మట్టుకు మేము ప్రభా తండ్రి మాకు అనుగ్రహించిన పనులన్నట్లు శక్తి వంచన లేకుండా పని చేయుటకు ప్రభా తండ్రి నీ మహిమ కొరకే ప్రభా తండ్రి నిన్ను చూచుటకు ప్రభా తండ్రి నీ వైపే సమస్తమును హెబ్రీలో ప్రభా తండ్రి మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవుడు ప్రభా తండ్రి ఎలాగైతే సిలువను సహించి అవమానమును ఏమాత్రం నిర్లక్ష్యపెడుతూ వచ్చినాడు. ఇది ప్రభా తండ్రి యవనస్థలముగా మా యొక్క జీవితాల్లో ప్రభా తండ్రి గురి కలిగి ఉండటకు మీరే కృపను ప్రభా మీ సహాయమును మీ ఆత్మ బలమును అనుగ్రహించండి. అట్లు ప్రభా నేను మహింపరచుడికి అందరు కృప చూపించమని అందులో ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. అట్లు దేవా తండ్రి మరి దేవా తండ్రి అనేకమైనటువంటి రకరకాలైనటువంటి పరిస్థితుల్లో కూడా తప్పక ప్రభా తండ్రి తగిన సమయంలో నువ్వు వర్షమును అనుగ్రహించి సమస్తమును బాగు చేసేటువంటి దేవుడు. అట్లు ప్రభా తండ్రి సాయంకాల సమయంలో మరి దేవా తండ్రి మా యొక్క జీవితాలు చూసుకున్నప్పుడు దేవా తండ్రి నువ్వు అనుమతించేటువంటి పరిస్థితులు, నువ్వు ప్రభా ఆయా పరీక్షలు కూడా తీసుకెళ్ళినప్పుడు శనిగిన వారం దేవా తండ్రి మేము ఇష్టపడినటువంటి వారం దయతో దేవా తండ్రి మమ్మల్ని అందరినీ క్షమించండి, కనికరించండి దేవా తండ్రి. మరి అట్లు ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి యవనస్తులు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో ప్రభా తండ్రి మరి ప్రభా తండ్రి ఆయా పరిస్థితులు గుండా వెళ్తున్నారో ఆ పరిస్థితులన్నింటిలో దేవుడు అనుమతిస్తే వాటిలో ప్రభా సంపూర్ణంగా మాత్రం సడన్గా అప్పగించుకొని నేను మహింపరచుటకు బిడ్డలకి అందరికీ సాయం చేయండి. ఎందరైతే నిన్ను ప్రభా మరి దేవాన్ని వాక్యం ద్వారా విని గుర్చబడి అంగీకరించుకొని ప్రభా నీకు అప్పగించుకున్నారో దేవుని నిజమైన స్వాతంత్రమును ఆత్మ బలమును అనుగ్రహించి దేవా తిరిగి ప్రభా నువ్వు సిద్ధపరిచిన మేలులు అనుభవించుటకు బిడ్డలను సిద్ధపరచండి. అట్లా యవనస్తులు వారికి ఉద్యోగాలు వివాహాల్లో మీరు సాయం చేసి దేవారి ఆత్మీయ జీవితంలో నీకు నమ్మకస్తులుగా ఉండటకు సహాయం చేయమని ఈ సాయంకాల సమయంలో ప్రభా మరి నీ దాసును మరుగుపరుచుకొని మాకు ఇచ్చినటువంటి దివ్యమైన వాక్యంకి ఎంతో వందనము స్తోత్రం చెల్లిస్తూ ప్రభా తండ్రి మరి నీ దాసును కూడా ముందున దినాలు ఇంకా సంఘం క్షేమాభివృద్ధి పొందినట్లుగా అనేకులు మేలు క్షేమము పొందినట్లుగా విరిచి వాడుకొని మహిమ పొందమని మాకు అనుగ్రహించినటువంటి మంచి సమయమును బట్టి నీ వాక్యమును బట్టి నీకే మహిమ ఘనత ప్రభావమును చెల్లిస్తూ నేను మరొకసారి నీకు సమర్పించుకుంటూ దేవా తండ్రి నీవు అనుమతించినటువంటి దాంట్లో దేవా తండ్రి నీకు అప్పగించుకుని నిన్ను సేవించుట కొరకే కృపను అనుగ్రహించమని మమ్మల్ని అందరి మీద దయగలస్తారు కప్ప చెప్పుకుంటూ యేసు ప్రభు శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపా సమాధానమును పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండును గాక, ఆమేన్. ఈ జీవిత యాత్రలో ఏమి సంపాదించినా ఈ జీవిత యాత్రలో ఏమి సంపాదించినా మహిమా నీకే ఓ ప్రభు. ఇది ఏనాది నా ప్రార్థన మహిమానికే ఓ ప్రభు. ఇది ఏనాది నా ప్రార్థన ప్రభువా నిన్ను నే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్
అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్.